దేవుడు మంచివాడు. యేసు మంచివాడు. యేసు చాలా మంచివాడు. యేసు చాలా చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనాన్ని రుచి చూచిన వారు, ఆ మంచితనములో ఉన్న సత్యమును రుచి చూచిన వారు, ఆ మంచితనములో ఉన్న యథార్థతను మనస్ఫూర్తిగా రుచి చూచిన వారు ఇక మంచి కొరకు ఎక్కడ వెతుక్కోరు. ఆ మంచిని విడిచిపెట్టలేరు. ఆ మంచిని తాము కూడా పొందుకుంటామని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆశపడతారు. లోకములో రుచులు ఎన్నున్నను, లోకములో ఆనందాలు ఎన్నుందను, ప్రభువుని సేవించుట యందు, ప్రభుతో సహవాసం చేయుట యందు, ప్రభు చిత్తము చేయుట యందు ఉండే ఆనందం లోకములో మనకెక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. కనుక అంతకంతకు ఆత్మీయతలో మనం ఎదగాలి. అంతకంతకు ఆధ్యాత్మిక చింతనలో మనం ఎదగాలి. ఎందుకంటే లోకము గతించిపోతుంది. లోకములో జీవిస్తున్న మన శరీరము గతించిపోతుంది. లోకమునకు కాలము నిర్ణయించాడు. కాలము తర్వాత లోకము అంతమైపోతుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అలాగే మన శరీరాలకు కూడా దేవుడు ఒక హద్దు పెట్టాడు. ఆ దినమైన తర్వాత మనం ఇక ఉండం, అదృశ్యమైపోతాం. శరీరం మట్టిలోకి పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక ఆత్మీయత శాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికత మీద మనం దృష్టి పెట్టకపోతే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నను ఆత్మీయంగా వెనకబడిపోతాం, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతాం, ప్రభువులో వెనకబడిపోతాం, లోకరీతిగా వర్ధిల్లుటలో కూడా వెనకబడిపోతాం అనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం. వర్ధిల్లాలంటే, డెవలప్ అవ్వాలంటే, ఆదాయం సంపాదించాలంటే సులువుగా అతి తక్కువ సమయంలో కోట్లు కూడబెట్టే ఆ జ్ఞానులమైపోవాలంటే లోకంలో కళాశాలలు ఉండొచ్చు, విశ్వవిద్యాలయాలు ఉండొచ్చు, దానికి తగినటువంటి పాఠాలు నేర్పించవచ్చు, ప్రాక్టికల్స్ నేర్పించవచ్చు. అలాగను కొంతమంది పైకి వచ్చేసి ఉండొచ్చు. లేదా కొంతమంది అడ్డదారుల్లో, అపవిత్రతలో, అక్రమంలో, మోసంలో, దగాలో, లంచగొండుతనంతో, దొంగతనంతో, హత్యలతో కూడా వర్ధిల్లిన వారు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఒకరోజు కనుమరుగైపోతాయి. కానీ లోక సంబంధంగా వర్ధిల్లాలంటే మనం దేవునికి పిల్లలమైన తర్వాత, దేవుని చేతుల్లోకి మన జీవితాలను మనం ఇచ్చిన తర్వాత, దేవుడు మనలను స్వాధీనం చేసుకునే కొలది, దేవునికి మనం రోజు స్వాధీనం అయిపోయే కొలది, ఇంకోలా చెప్పాలంటే సరెండర్ అయిపోవటం, లోబడిపోవటం. సరెండర్ అయిపోవటం అంటే ఇంక లోబడిపోవటం. అయ్యే కొలది, అవటం నేర్చుకునే కొలది దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. లోకరీతిగా కూడా, లోక సంబంధంగా కూడా, శరీర సంబంధంగా కూడా, భూ సంబంధంగా కూడా మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. అన్ని విషయాల్లో కూడా సుఖములు పొందుకుంటారు. అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉంటారు. అంతలో కష్టం వచ్చినా, అంతలో నష్టం వచ్చినా, అంతలో వ్యాధి వచ్చినా, అంతలో అపవాది తీవ్రముగా శోధించి ఇక నీకు అంతము వచ్చేసిందని అబద్ధమాడే సన్నివేశాలకు నేను తీసుకువెళ్ళినా నీవు సుఖముగానే ఉండగలవు, నువ్వు సౌఖ్యముగానే ఉండగలవు. దేవుని మనకి స్తోత్రం. కనుక మనం ఆత్మ సంబంధం ఎప్పుడైతే అయ్యామో, పరసంబంధం ఎప్పుడైతే అయ్యామో, దేవుని పిల్లలం ఎప్పుడైతే అయ్యామో, దేవుని చేత అలాగున కలుగు చేయబడ్డామో, అప్పటి నుంచి కూడా మనం భూమి మీద బ్రతికి ముందుకు సాగేటటువంటి విధి విధానాల్లో ఆత్మ సంబంధమైన ప్రిన్సిపల్సే వర్తిస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ నియమ నిబంధనలే కొనసాగుతాయి. డెవలప్ అవ్వాలన్నా, సుఖంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, శాంతితో ఉండాలన్నా ఆత్మ సంబంధమైన ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ విల్ బి ఫాలోడ్. ఖచ్చితంగా మనం వాటిని అనుసరించాలి. అందుకే ముందు చెప్పాను, లోక సంబంధంగా డెవలప్ అవటానికి ఏ సూత్రాలు ఉన్నాయో, ఏ తరీకాలు ఉన్నాయో, ఏ మార్గాలు ఉన్నాయో, ఎన్ని మార్గాలు ఉన్నాయో ఏమో కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసి ఆత్మీయులమయ్యాము కనుక ఇటు భూ సంబంధంగా వర్ధిల్లాలంటే దేవుడు కూడా ఒకే ఒక్క ప్రిన్సిపల్ పెట్టేశాడు. ఇఫ్ యు వాంట్ టు డెవలప్ ఇన్ ద వరల్డ్, ఇన్ ఆల్ కార్నర్స్, ఇన్ ఆల్ ద వేస్,
అన్ని విషయములలోనూ, అన్ని రంగములలోనూ, అన్ని విధములుగాను, అంటే ఇంక అన్ని అందులో ఇంక్లూడ్ అయిపోయాయి. పాడి, పంట, వస్త్రం, ఆరోగ్యం, ఆనందం, సంపాదన, వ్యాపారం, అన్నీ కూడా, అన్ని విషయాల్లో కూడా మనం సౌఖ్యముగాను, సుఖముగాను, ఆనందముగాను, సంతోషముగాను ఉండాలంటే దేవుడు ఒకే ఒక ప్రిన్సిపల్ పెట్టేశారు ఆత్మ సంబంధాలకు సుమ. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లే కొలది భూ సంబంధంగా కూడా వర్ధిల్లుతావు. దేవుని మనకి స్తోత్రం. ఇది ఎప్పుడైతే మనం ప్రభు చేతుల్లోకి వచ్చామో, ప్రభుకు పిల్లలమయ్యామో, వెంటనే ఈ స్పిరిచువల్ డిసిప్లిన్లోకి మనం వచ్చేస్తామంతే. ఈ దేవుడు భూమి తన చుట్టూ తాను 24 గంటలకు ఒకసారి తిరగాలని నియమం ఎలాగైతే పెట్టాడో, అలాగే ఆత్మ సంబంధంగా మనము బ్రతుకుతూ భూ సంబంధంగా కూడా ప్రాస్పరిటీ అంటే వర్ధిల్లాలంటే, సంపద కలిగి ఆనందం కలిగి ఉండాలంటే, దేవుడు పెట్టిన ఒకే ఒక నియమం, షరతు లేదా ఒక సూత్రం, ఒక మార్గం ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా డెవలప్ అవ్వాలి, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఈ ప్రక్క నుంచి లోక సంబంధంగా కూడా నువ్వు ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉంటావు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నువ్వు ఆధ్యాత్మిక చింతనతో ప్రయాసపడుతూ, పాటుపడుతూ, సాధన చేస్తూ అంచెలంచెలుగా ఎదగటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా, సహజంగానే, సామాన్యంగానే, అదే విధంగా భూ సంబంధంగా కూడా దేవుడు నిన్ను వర్ధిల్లజేస్తాడు. ఇందులోకి వేరే తరీకా ఏం లేదు, వేరే రాంగ్ రూటు, షార్ట్ రూట్ కూడా ఏమీ లేదు. దేవుని మనకి స్తోత్రం. పిల్లలకైనా అదే సూత్రం, యవ్వనస్తులకైనా అదే సూత్రం, పెద్దలకైనా అదే సూత్రం, దైవజనులకైనా అదే సూత్రం. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడైతే మనము శరీర నియమములో నుంచి, పాపపు నియమములో నుంచి, చీకటి నియమములో నుంచి, లోక నియమములో నుంచి ప్రక్కకు వచ్చేసాము. మన శక్తితో మనం రాలేదు. మనం ఇష్టపడితే దేవుడు ఆ నియమము నుంచి మనల్ని తప్పించాడు. లోక నియమములు ఇక మనకు పనిచేయవు. ఒకవేళ లోక నియమములను అనుసరించి మనం ఏదో కావాలనుకుంటే మనం ఫెయిల్ అయిపోతాం, మనం ఓడిపోతాం. కానీ ఆత్మ నియమంలోనికి ఎప్పుడైతే వచ్చామో, ఆ నియమములను ఎప్పుడైతే పాటిస్తామో, వెంటనే మన జీవితాలు నీటి కాలవల ఓరన నాటబడిన మొక్కల వలె నిత్యము పచ్చగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనేది యోహాను రాసిన 3వ ఉత్తరంలో మనం చూస్తాం కదా. గాయునకు యోహాను రాసిన ఉత్తరంలో మనం గడిచిన 2-3 వారాల క్రితం చదువుకుంటూ వస్తున్నాం. స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయంగా ఎదుగుట, పెరుగుట, వర్ధిల్లుట, ఇది అవసరం. ఇది ఖచ్చితంగా విశ్వాసికి అవసరం. నిజానికి పసిబిడ్డ పుట్టిన తర్వాత నేను ఎదగాలంటే ఏం చేయాలి, నేను ఎదగాలంటే ఏం చేయాలి అన్న బిడ్డ ఎదుగుట కొరకు ఏమీ ప్రయాస పడడు. 2 సిస్టమ్స్ పనిచేస్తాయి. ఒకటి, మనకు తెలియకుండానే ఎముక ఎదుగుతుంటుంది, ఆకలి పెరుగుతుంటుంది, బలం వస్తూ ఉంటుంది జెనెటికల్గా. దానికోసం మనం ఏం ప్రయాసపడం. వయసు వచ్చే కొలది శరీరం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. లోపల జీవకణాలు, ఎముకల్లో మూలుగులో ఉన్న ఆ కణాలన్నీ కూడా ఎదుగుటకు లోపల సహాయం చేసేస్తూ ఉంటాయి. మన ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బయట నుంచి కూడా ఈ పసిబిడ్డ ఎదుగుదలకు తగిన బలము ఎప్పటికప్పుడు పొందుతుండాలి. ఆ బలము పాల రూపంలో, తర్వాత భోజనం రూపంలో. దేవుని మనకి స్తోత్రం. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి గట్టి భోజనం మనం తినటం ప్రారంభిస్తాం. ఆ తర్వాత దానితో పాటు మనం నడక, పడక, పరుగు, ప్రయాస, ఎక్కుట, దిగుట, పని, ఇలాగున వ్యాయామం, ఎక్సర్సైజ్లో కూడా మన బాడీని పెట్టేస్తాం. అప్పుడు బలం పొందుతూ ఇంకా ఎదుగుతాం. దేవుని మనకి స్తోత్రం. అలాగే దేవుని పిల్లలమైన తర్వాత మనకు తెలియకుండానే ఆత్మ మనలను లోపలి ఎదిగిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధంగా
ఆ పిదప మనం కూడా మన వంతు ప్రయాస పడుతూనే ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ పిల్లవాడికి పాలు ఇవ్వటానికి బదులు, అన్నం పెట్టడానికి బదులు నీరే ఇస్తూ, నీటిని ఇస్తూ వస్తే పిల్లవాడు ఎదగకుండా ఉండడు, బలము మాత్రం పొందుకోడంతే. బ్రతుకుతాడు, ఎదుగుతాడు, బ్రతుకుతాడు, ఎదుగుతాడు, కానీ బలము లేనివాడిగా ఉంటాడు. పొడుగు పెరుగుతూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న సిస్టమ్ అది. అలాగే రక్షణ పొందిన తర్వాత మనం పెద్ద భక్తి చేయకపోయినా ఏదో ఎదుగుతూ ఉంటాం దేవుని బిడ్డగా, కానీ అస్సలు బలం ఉండదు, ఆరోగ్యం ఉండదు. దేవుని మనకి స్తోత్రం. కనుక బయట నుంచి పాలు అందాలి, బయట నుంచి ఆహారం అందాలి, బయట నుంచి గాలి అందాలి, బయట నుంచి నీరు అందాలి. బయట నుంచి నీరు గాలి అందటమే కాకుండా నేను వ్యాయామం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. పసిపిల్లవాడు కడుపు నిండా పాలు తాగుతాడు కదా, ఎలాగ అరుగుతాయంటే అరుగుతాయి. కానీ దేవుడు పసిపిల్లవాడికి తెలియకుండానే ఒక యాక్షన్ పెడతాడు బాడీలో. కాళ్ళు చేతులు ఊరికే ఆడిస్తారు కదా, ఆనందంగానో ఏడుస్తూనో కాళ్ళు చేతులు చాలా తీవ్రంగా కొట్టుకుంటుంటారు. అది పసిపిల్లలు సహజం కదా అని అనుకుంటాం. దేవుడు వాళ్ళ శరీరంలో వాళ్ళు తాగిన పాలు అరుగుట కొరకు, అరిగిన పాలు బలముగా శరీరంలోనికి వెళ్ళుట కొరకు వ్యాయామం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది డాక్టర్లు అయితే పిల్లలు ఏడవాలి, నిద్రపోతుంటే కుదరదు అంటారు. ఏడవాలి అంటారు. ఇదేంటంటే కడుపుకి ఎక్సర్సైజ్, ఊపిరితిత్తులకు ఎక్సర్సైజ్, ప్రేగులకు ఎక్సర్సైజ్. దేవుని నామానికి స్తోత్రం. గొంతుకు ఎక్సర్సైజ్. అది దేవుడు ఆటోమేటిక్గా పెట్టిన ఒక ఎక్సర్సైజ్, ఒక సాధన. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇక మనము ఆ సాధనను మనం కొనసాగించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆత్మీయంగా ఎదుగుట ఖచ్చితంగా మన బాధ్యతను చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాము. గడిచిన వారం మనం చదువుకున్నాం కదా, స్పిరిచువల్ గ్రోత్లో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 చదువుకున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుకున్నాం. ఈరోజు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొన్ని వచనాలు చదువుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, లేదా 7వ వచనం నుంచి దాదాపు 15వ వచనం వరకు చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. దేవునికి స్తోత్రం చెబుదాం, బిగ్గరగా స్తోత్రం చెబుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. చదువుతున్నప్పుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు అనే ధ్యాసతో మాత్రం కాకుండా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నాకు చెబుతున్నాడు అనేది మనం అన్వయించుకోవాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అంటే పనికిరాని మాటలు మాట్లాడటం మానేసేయి. నిష్ప్రయోజనము కలగజేసే మాటలకు నువ్వు నీ ఆయుష్కాలాన్ని ఖర్చు పెట్టొద్దు. ఇదే దేవుడు చెప్పేది. జ్ఞానం కలిగిన వారిగా దేవుని పిల్లలు ఉండాలి. కొన్ని ముచ్చట్లుంటాయి, ఎందుకు పనికిరావు. కొన్ని ముచ్చట్లుంటాయి, వయసు అయిపోతుంది, ఆయుష్కాలం అయిపోతుంది, సమయం అయిపోతుంది, అందుకు పనికొస్తాయి. కనుక ఈ విషయంలో స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైన, యవనస్తులైనా జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అనవసరమైన మాటలతో కాలాన్ని వృధా చేయకండి. అక్కర్లేని అపవిత్రమైన మాటల చుట్టూ మీ మనస్సులను త్రిప్పకండి. మితముగా మాట్లాడండి, ప్రయోజనకరమైన మాట్లాడండి. మర్చిపోవద్దు, మలాకీ గ్రంథంలో మనం చదువుకున్నాం, మనము మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా దేవుడు గ్రంథస్థం చేస్తుంటాడు. ఆయన గురించి మాట్లాడే మాటలు, మరికొన్ని మాటలు. ఎందుకంటే ఒకరోజు సింహాసనం ముందు మనం నిలబడతాము, ఆయన అడుగుతాడు. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభు కూడా చెప్పారు ఈ మాట, భయపడకండి, కానీ మనం నమ్మాలి. యేసు ప్రభు చెప్పారు, మీరు మాట్లాడేటప్పుడు నిదానించండి, మీరు మాట్లాడేటప్పుడు తొందరపడకండి, మీరు మాట్లాడేటప్పుడు
మీ ఇష్టానుసారంగా మాట్లాడేయకండి. ఏంటి యేసయ్యా అలాగంటావంటే వెంటనే యేసు అంటాడు, మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక రోజు దేవుడి దగ్గర లెక్కప్ప చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇది పాస్టర్ గారి మాట అయితే కొట్టేస్తాం. ఏదో భక్తులు ఎప్పుడో వ్రాసిన మాట అయితే ఆ భక్తులు అలాగే చెప్తారు, భక్తి కోసం అలా చెప్తారు, మంచి చెప్పాలి కదా, ఏదో బోధ చేయాలి కదా అంటూ వినట్టుగా ఉంటాం. కానీ యేసు ప్రభు స్వయంగా చెప్పారు ఈ మాట. మీరు భూమి మీద బ్రతుకు కాలములో మాట్లాడే ప్రతి మాటకు దేవుడు ముందు లెక్క చెప్పాలి. నమ్ముదామా? 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 యేసు కన్య మరియ గర్భమందు రక్షకునుగా ఉదయించాడని నమ్మిన మనం, పాపులను వారి పాపము నుంచి విడిపించటానికే ఆయన పుట్టాడని నమ్మిన మనము, భూమి మీద ఆయన సంచారం చేస్తూ దేవుని చిత్తం జరిగిస్తూ దేవుని ప్రేమకు ప్రతినిధిగా ప్రేమను క్రియల ద్వారా ఎలా చూపించాడో అది నమ్మిన మనము, యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుటకు ముందు ఎంతగా హింసింపబడ్డాడో అవమానించబడ్డాడో నమ్మిన మనము, యేసు శిలువ మీద ఎందుకు అలా వేలాడాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఆశ్చర్యకరంగా 3వ దినాన్ని మరణమును గెలిచి మరణపములను విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానుడై సశరీరుడుగా మహిమలోనికి చేరాడని ఎలా నమ్మామో అలాగే ఆయన మాటను కూడా నమ్మాలి. దేవుని మనకి స్తోత్రం. లేఖనాలు చాలా సందర్భాల్లో ప్రభువు చెప్పారు, పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలులు కూడా సంఘానికి కూడా చెప్తారు. మీ మాటలు ఎప్పుడు కూడా తీర్పు తీర్చేవిగా ఉండకూడదు. డోంట్ జడ్జ్ ఆల్వేస్. ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నట వరకు మాత్రము పర్వాలేదు, కానీ స్వనీతిని ప్రేరేపించి స్వనీతిలోనికి తీసుకొని పోయే రీతిలో మనము ఇతరులను పరిశోధించకూడదు, ఇతరులను తీర్పు తీర్చకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మాట విషయంలో ఉంటుంది కదా, మాట్లాడుటకు మీరు నిదానించండి, వినుటకు మీరు వేగిరపడండి. మరొక చోట మీ మాటలన్నీ కూడా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుండాలి. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఎన్నో వచనాలు. మనిషి సృష్టిని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద ఓడ చిన్న చుక్కాని చేత నడిపించబడుతూ ఉంది. అంత పెద్ద ఓడ కూడా ఆ స్టీరింగ్ ద్వారా కంట్రోల్ చేయబడతా ఉంది. చిన్న నిప్పు పెద్ద అడవిని కూడా తగలబెట్టగలదు. అలాగే అవయవాల్లో చిన్న అవయవం నాలుక, ఇది శరీరమును తగలబెట్టేస్తుంది. శరీరమునంటే కేవలం శరీరముగా కాదు, కానీ మన ఆధ్యాత్మిక ఆత్మీయతను తగలబెట్టేస్తుంది. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు విషముగా ఉంటుంది. కనుక మనిషి దేనిని స్వాధీనం చేసుకోగలడేమో కానీ తన నాలుకను స్వాధీనము చేసుకున్నవాడు లోకాన్ని పరలోకాన్ని కూడా జయించగలడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకాలను జయించి పరలోకాన్ని జయించటం అంటే, పరలోకం దేవునిది కదా, లోకాలు దేవునివి కదా. లోకంలోని శక్తులను జయించగలడు, పరలోకమును సొంతం చేసుకోగలడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ మాటల విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించాలి. విసర్జించుట, దానికి మరొక తాత్పర్యం ఎక్కడ? విసర్జించుట అనే మాటకు మరొక తాత్పర్యం ఏదైనా ఉందా? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం చూడండి ఒకసారి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అనగా అక్కడ ఒకటి అంకుంది, దానికి సంబంధించిన మాట క్రింద మూల భాషలో విడిచిపొమ్మ, విడిచి పారిపోమ్మ. విడిచి
విడిచిపెట్టు, విడిచిపెట్టి పో. ఇంకా చెప్పాలంటే విడిచి పారిపో. దేవునికి స్తోత్రం. దేని నుంచి పారిపోవాలి? దేని నుంచి అంటే పారిపోకపోతే ఏమవుతుంది? నిదానంగా నడిస్తే అంటే ప్రమాదం, ఏదో కీడు, ఏదో నష్టం, ఏదో నిష్ప్రయోజనం, ఏదో అవమానం, ఏదో ఆపద. అప్పుడే కదా మనం పారిపోతాం కదండి. నిప్పుల నుంచి పారిపోతాం, ఉపద్రవాల నుంచి పారిపోతాం, భయంతో పారిపోతాం, కాపాడబట్టుకు పారిపోతాం, బ్రతకాలని పారిపోతాం, బ్రతుకును కొనసాగించాలని పారిపోతాం. ఈ మాట ప్రకారం చూస్తే విసర్జించి అనే దానికి మరొక తాత్పర్యం అక్కడే 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు. పారిపోవాలి, దాని నుంచి నువ్వు విడిచిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే విసిరిగొట్టాలి దాన్ని. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇవి ఆధ్యాత్మిక ఎదుగుదలను పడగొట్టేస్తాయి. ప్రార్థనలో నేను ఎందుకు తగ్గిపోతున్నాను? ప్రార్థనలో నేను ఎందుకు శక్తిని పొందలేకపోతున్నాను? నా ప్రార్థన అంతా కూడా అక్కడక్కడే అల్లాలుడుతూనే ఉంది, కానీ ఎక్కడ ప్రయోజనం, ఎక్కడ దానికి తగిన లాభం, దానికి తగిన తృప్తి నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నాకు అర్థమైపోతా ఉంది. నా ప్రార్థన ఏంటో తేలికైపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది, నాకు తెలిసిపోతా ఉంది అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారికి ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నీ సంభాషణలో కూడా తీపి రావాలి. నీ సంభాషణలో కూడా దేవుని చిత్తమునకు తగిన మాటలు రావాలి. దానికి తగినట్టుగానే నీ ఆత్మీయత పెరుగుతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఆత్మీయ పెరుగుతుంది, వాక్యం చదువుకుంటే ఆత్మీయత పెరుగుతుంది, మందిరంలో సహవాసముగా కూడితే ఆత్మీయత పెరుగుతుంది, దైవజనుల బోధ వింటే ఆత్మీయత పెరుగుతుంది, ఉపవాస ప్రార్థన చేస్తే ఇంకా ఆత్మీయత పెరుగుతుంది. 100% అవును 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 కాదనటానికి ఎవరికి కూడా శక్తి సరిపోదు. కానీ ఈ పెరుగుతున్న ఆత్మీయత స్థితిని పాడు చేసేది, చెడగొట్టేది, ఆత్మీయతలో ఉన్న సారాన్ని, ఆ రసాన్ని, బలాన్ని లోపల దాగుకొని పీల్చేసేది ఆ పురుగు, ఆ చీడ, ఈ సంభాషణ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూసారో లేదో, ఫలములిచ్చే చెట్టు అయినా, సువాసన వెదజల్లే చెట్టు అయినా, పుష్పాలు పుష్పించే చెట్టు అయినా వేరులోకి పురుగు వెళితే తొందరగా చనిపోతుందేమో, కానీ కొన్ని చీడపీడలు ఎలాగుంటాయంటే చెట్టును చచ్చిపోనివ్వవి. చీడల్లో రకాలున్నాయి, పురుగుల్లో రకాలున్నాయి. కొన్ని పురుగులు పట్టినాయంటే చెట్టును చంపేస్తాయి. వేరును పట్టినా, కాండాన్ని పట్టినా, ఆకును పట్టినా. కొన్ని పురుగులు ఉంటాయి, అవి బ్రతుకుట కొరకు చెట్టును బ్రతికిస్తూనే ఉంటాయి, చెట్టు చచ్చిపోకుండా చూసుకుంటుంటాయి. ఎందుకంటే వాటికి కావలసింది ఆ రసం, ఆ తీపి. దేవుని మనకి స్తోత్రం. ఆ పురుగు పడుతుంది, చెట్టు అలాగే పచ్చగా ఉంటుంది, ఆ సారాన్ని పురుగులు లాక్కుంటూనే ఉంటాయి. పుష్పాలు రావు, చిగుళ్ళు రావు, పిందులు రావు, ఫలాలు రావు, చెట్టు మాత్రం అలాగనే చెట్టునన్నట్టు ఉంటుంది. అప్పుడప్పుడు ముడతలబడే ఆకులునను, అప్పుడప్పుడు ఆ పసరు పోయేటటువంటి ఆ స్థలాలు ఆ చెట్టుకు మచ్చలు కనపడినను వెంటనే చచ్చిపోదు. అది చాలా టైం పడుతుంది అది చచ్చిపోవాలంటే. 3 నెలలలో పిందులు రావాలి కదా, 5 నెలలలో పళ్ళు రావాలి కదా అని ఆశపడేటటువంటి మనకు 5 సంవత్సరాలైనా సరే చెట్టు కాస్త పచ్చదనంతోనే ఉంది, కానీ పువ్వు లేదు, పిందు లేదు, ఫలము లేదు. ఏంటబ్బా అంటే ఏదో దోషముంది దానిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని పుష్పింపచేసేటటువంటి ఆ సారాన్ని ఏదో లాగేస్తూ ఉంది, ఏదో పీల్చేస్తూ ఉంది. రహస్యంగా చెట్టును అంటిపెట్టుకుని ఆకు చాటున దాగుకునుంది ఆ పురుగు, ఆ స్థితి, ఆ చేదు. చెట్టును వెంటనే చంపేయదు, కానీ చెట్టులో ఉన్నటువంటి సారాన్ని పీల్చేస్తూ ఉంటుంది. ఇది నేను బోటనీ క్లాస్గా చెప్పటం లేదు, ఎందుకంటే ఈ భూ సంబంధమైన విషయాలను యేసుప్రభు చెబుతూ ఆత్మ సంబంధమైన విషయాలను బోధించేవాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి విత్తనాలు చల్లుకుంటూ పోయాడు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు
రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు పడ్డాయి, కానీ నేలలో చుట్టూ కూడా ముళ్ళ కంపలు లేచాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనాలు కొంతకాలానికి 30 60 100 ఫలించాయి. మిగిలిన విత్తనాలు వేసినవాడు మంచివాడే, వేసిన ఉద్దేశం కూడా మంచిదే, విత్తనాలు కూడా మంచివే. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, వేసినవాడు మనుష్య కుమారుడు, వేయబడిన విత్తనం దేవుని వాక్యం. దేవుని మనకి స్తోత్రం. వేసినవాడు మంచివాడు, మనుష్య కుమారుడు యేసు ప్రభు, వేయబడిన విత్తనం వాక్యం. దేవుడు పరిశుద్ధుడు, దేవుని మాట పరిశుద్ధం. కనుక విత్తనం వేసిన వాడిలో ఫాల్ట్ లేదు, విత్తనములో ఫాల్ట్ లేదు. ఫాల్ట్ ఎక్కడొచ్చింది అనంటే మనిషి వినే హృదయం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ గురుగులు లేస్తాయి, లేదా అక్కడ ముండ్ల కంపలు లేస్తాయి. ఏలోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు, ఐహిక పరుగులు, కోరికలు, ఆశలు, శరీర కార్యాలు, క్రియలు అన్నీ కూడా దాని చుట్టూ గుమిగూడి ఈ విత్తనం పైకొస్తున్నా సరే దాన్ని అణిచివేస్తాయి, బ్రతకనివ్వవు, ఎదగనివ్వవు, చుట్టూ ముట్టి పీడించేస్తాయి, పొడిచి పారేస్తాయి. కొంతకాలానికి అది ఫలించకుండానే ఎండిపోతుంది. యేసుప్రభు చెప్పారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక మన చాలా సందర్భాల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటాము, ఆత్మీయంగా అన్ని కార్యాలు చేస్తూనే ఉంటాం. కానీ రహస్యముగా ఉండేటటువంటి ఈ సంభాషణ విషయంలో కూడా మనం కేర్ఫుల్గా లేకపోతే మనలను చంపివేయవు, కానీ మన ఆత్మీయతకు బలహీనతను తెచ్చిపెట్టే పవర్గా అవి మారతాయి. మన ఆత్మీయ బలాన్ని హరించి వేసే శక్తి వాటికి ఉంది. మన ఆత్మీయ ఎదుగుదలను ఆపివేసేటటువంటి శక్తి మనం మాట్లాడే మాటలకుంది. వాక్యంలో ఉందయ్యా, వాక్యంలో ఉందమ్మా. మీకు నాకు వ్రాయించి పెట్టారు యేసు, నీ నోటిలోనే సమస్తము దాగి ఉంది, నీ మాటల్లోనే, నీ నాలుకలోనే, నీ నాలుక మీదే జీవం మరణం ఉన్నాయి. నువ్వు జీవం పలుకుతావా, జీవం దొరుకుతుంది నీకు. నువ్వు మరణం పలుకుతావా, మరణం నీకు ఎదురొస్తుంది. జీవ మరణములు నాలుక వశములకు ఇచ్చేశారు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. అందుకే చాలా మంది దైవజనులు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి ప్రభు యొక్క ఆత్మచేత బోధించేవారు. ఈవెన్ లోకరీతిగా వైద్య శాస్త్రం రీత్యా మానసిక వైద్యులు, సైకాలజిస్టులు అంటారు కదా, మానసిక వ్యాధి కలిగిన ఆ వ్యాధికి ఆరోగ్యం ఇచ్చి వైద్యం చేసే వైద్యులు కూడా చెప్తారు, ఎప్పుడు కూడా మీరు నెగిటివ్ మాటలు మాట్లాడకండి, నెగిటివ్గా ఆలోచన చేయకండి. మంచి జరుగుతుందని అనుకోండి, మంచి కావాలని కోరుకోండి, మంచే మాట్లాడండి. ఆ మాటలన్నీ వైద్యశాస్త్రం అంతా, కౌన్సిలింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు దగ్గర నుంచే. దేవుని మనకి స్తోత్రం. మీ నోట శాపం రాకూడదు. వీలున్నంత వరకు క్షేమకరమైన మాటనే మీరు మాట్లాడండి, ప్రేమతోనే మాట్లాడండి, ఆదరణకరమైన మాటే మాట్లాడండి. అంతకు మించి మీరు మాట్లాడితే తెలియకుండానే మీ ఆత్మీయత జీవితాన్ని ఎదగకుండా అడ్డుకునే రీతిలో అవి పనిచేస్తాయి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలకు దేవుడు శక్తినిచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. పడగొట్టే శక్తి ఉంది, బ్రతికించే శక్తి కూడా మన మాటల్లో ఉంది. చెడగొట్టే శక్తి ఉంది, చెడిన స్థితిని మరలా చిగురొచ్చేలాగా చేసే శక్తి కూడా దేవుడు మన మాటకి ఇచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుకు రోజు ఉదయమని ఆకలి కొని వెళుతూ ఉంటే మార్గ మధ్యములో త్రోవ పక్కన అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆకులు బాగా విస్తరించున్నాయి. అయినా అంజూరపు పళ్ళు కాసే సీజన్ కాదు. అయినా యేసు దగ్గరికి వెళ్ళాడు, పళ్ళు కోసం చూశాడు. ఎందుకంటే ఆకులు విస్తారంగా ఉన్నాయంటే పళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క పండు కనపడలేదు. యేసు చెట్టును శపించాడట. వెంటనే ఆ చెట్టు వేళ్లతో సైతం చచ్చి నేల పడిపోయిందట. మర్నాడు ఉదయం శిష్యులు యేసు అదే మార్గంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయి పరిశీలించేసి యేసు ప్రభుతో చెప్పారట, యేసు నిన్న ఇలాగా ఈ చెట్టుతో నువ్వు మాట్లాడావు, ఇలా శపించావు కదా, ఒక మాట అన్నావు కదా, ఎంతమందిని మోసం చేస్తావు, నువ్వు మోసం చేస్తున్నావు అన్నట్టుగా ఒక మాటని, చచ్చిపో అన్నావు కదా, నువ్వు ఉండకూడదు ఇక్కడ అన్నావు కదా, అలాగే చూడు వేళ్లతో పాటు అది ఎండిపోయింది, చచ్చిపోయింది, పడిపోయింది.
అంటే ఇక అంజూరపు చెట్టు గురించి ఏం మాట్లాడలేదు. అది ఎందుకు పడిపోయిందంటే నేను మాట్లాడలేదు. వెంటనే యేసుప్రభు ఒక బోధ చేశాడు అక్కడ. మీరు కూడా మీరు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసంతో లేదా మీరు కూడా పర్వతాన్ని చూసి ఆ పర్వతము అక్కడి నుంచి తొలగిపోవాలని మీరు మాట్లాడితే, ఆ పర్వతంతో మీరు చెప్పితే, ఆ పర్వతంతో మీరు ఆజ్ఞాపిస్తే, పర్వతంతో మీరు చెప్పితే, చెప్పిన తర్వాత మీరు విశ్వసిస్తే అది పోయి సముద్రంలో పడుతుంది, కనపడకుండా పోతుంది. ఎందుకంటే పో అని చెప్పటం కాదు, సముద్రంలో పడి కనపడకుండా పో అని మీరు చెప్పితే, మీరు విశ్వసిస్తే, మీరు చెప్పినది జరుగుతుందని మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. అంటే యేసయ్యమన్నాడు చెప్పండి, నా తండ్రి నాకు నా మాటలకు అధికారం ఇచ్చాడు. నా తండ్రి నాకు నేను మాట్లాడే మాటల వెనక తన అధికారాన్ని ఉంచాడు. ఇప్పుడు నా తండ్రి నన్ను పంపాడని ఎరిగి నేను మిమ్మల్ని పిలవగా నా యందు విశ్వాసం ఉంచి నా వెనకాల వస్తున్న విశ్వాసులైనటువంటి మీరు కూడా నేను మీకు అధికారం ఇస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను వినండి. నేను చెట్టుతో మాట్లాడాను, మీరు పర్వతంతో కూడా మాట్లాడగలరు. ఎందుకంటే నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. నేను చెట్టుతో మాట్లాడాను, మీరు పర్వతాలతో మాట్లాడగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మాట్లాడితే అలాగే జరిగింది, మీరు మాట్లాడితే అలాగే జరుగుతుంది నమ్మినప్పుడు. అందుకే ప్రభు అంటున్నారు, ఏదో మాటలు మాట్లాడుకుంటున్నామని అనుకుంటారు, కానీ విశ్వాసులు మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన నాలుకలో నుంచి దొర్లొచ్చే ఆ మాటలలో అయితే నెగిటివ్ పవర్ అయినా ఉంటుంది, పాజిటివ్ పవర్ అయినా ఉంటుంది. అయితే నెగిటివ్ పవర్ అయినా ఉంటుంది ఆ మాటల్లో, లేకపోతే పాజిటివ్ పవర్ అంటే ప్రయోజనము కలిగించే శక్తి అయినా ఉంటుంది, లేదా నష్టపరిచే శక్తి అయినా ఉంటుంది. బ్రతికించే శక్తి అయినా ఉంటుంది, లేదా పాడు చేసే శక్తి అయినా ఉంటుంది. లాభం తెచ్చిపెట్టే శక్తి అయినా ఉంటుంది, లేదా మనలను నష్టపరిచే శక్తి అయినా. ఖచ్చితంగా రెండు శక్తులు. అయితే వెలుగు లేకపోతే చీకటి, అయితే దుఃఖము లేకపోతే సంతోషం, అయితే జీవము లేకపోతే మరణం. రెండు దారులు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. మధ్య మార్గం ఏది లేదు, మధ్య దారి లేదు. ఒకవేళ లోకంలో వ్యాపారాలు చేయటానికి మధ్య మార్గాలు ఏమైనా ఉంటాయేమో, అటు దమ్ముకొద్దు ఇటు దమ్ముకొద్దు, గోడ మీద పిల్లివాటంగా ప్రభు కావాలనుకున్నప్పుడు ఇటు కాలు పెడదాము, లోకం కావాలనుకున్నప్పుడు ఇటు కాలు పెడదాము అనేటటువంటి స్థితి లోకంలో వ్యాపారాల్లో అలా ఉండొచ్చేమో, బేరాల్లో నువ్వు అలా ఉండొచ్చేమో, కానీ ఆత్మీయతలో అయితే నువ్వు ఆ ప్రక్కనైనా ఉండాలి, లేకపోతే నువ్వు ఈ ప్రక్కనైనా ఉండాలి. మధ్యలో ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతాం. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట నేను అనలేదండి, యేసుప్రభు అంటున్నాడు. ఈ మాట ప్రభు మన ముందు ధ్యానం చేపిస్తూ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక సంఘంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘముతో చెప్పుచున్నమాట, చెవిగలవాడు వినుగాక. అయితే నువ్వు వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. అదే మాట. అయితే నువ్వు వేడిగా ఉండు, మండుతూ ఉండు, మన్నించబడుతూ ఉండు, లేదా చల్లారిపోయినట్టుండు. సంఘంతో, సంఘములోని విశ్వాసులతో, సంఘములో విశ్వాస సమూహములు ఉంటాయి కనుక, విశ్వాసులు ఒక సమూహంగా ఉంటారు కనుక వారితో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చల్లగా ఉండు, నిన్ను మండించే పూచి నాది. లేదా మండించబడుతూ ఉండు, ఆ మంట ఆరిపోకుండా చూసే బాధ్యత నాది. నులివెచ్చగా ఉండొద్దు, వేషధారిగా ఉండొద్దు, రెండు తలంపులతో ఉండొద్దు, రెండు పడవల మీద నువ్వు కాళ్ళెయ్యొద్దు. దేవుని మనకి స్తోత్రం. యేసు ఏదైతే వద్దన్నాడో అది నాకు సాధ్యమైన సర్కస్ చేయటానికి మనం ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే. యేసు ప్రభు స్వయంగా ప్రేమతో చెప్తున్నమాట. అయితే ఆ ప్రక్కనన్నా ఉండు, ఈ ప్రక్కనన్నా ఉండు. ఈ ప్రక్కన ఉంటే ఏ రీతిగా నీకు సహాయం చేయాలో నీకు అందుతుంది. ఈ ప్రక్కన పడిన స్థితిలో ఉంటే మళ్ళా లేవాలని కాశి ఉంటే ఇక్కడ కూడా నీకు సహాయం దొరుకుతుంది, మళ్ళా నిన్ను మండించే కార్యం జరుగుతుంది. కానీ మధ్యలో ఉంటే నేను ఏం చేయాలో నాకే తెలియదు అన్నట్టుగా, నీకేం కావాలో నువ్వు అడగటానికి కూడా అవకాశం లేదు.
నేను మండుతున్నాను అనుకుంటావు, చల్లారిపోతూ ఉంటావు. చల్లారిపోతాను అనుకుంటావు, మంట కావాలనుకుంటావు. నులివెచ్చని స్థితిలో ఉంటే సంగమా ఎంతకాలం లాగా ఉంటావు? ఇంకా ముందుకు పోయి అంటున్నాడు, ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఉమ్మి వేయాల్సి వస్తుంది నిన్ను, విడిచిపెట్టాల్సి వస్తుంది నిన్ను, విసర్జించాల్సి వస్తుంది నిన్ను అని చాలా తీవ్రంగా మాట్లాడతాడు. ఇది విశ్వాసి కోసం కాదు అని కొంతమంది అంటారు. నిన్ను విడువని ఎడబాయని అన్నాడు కదా, ఆ మాట ఎందుకు అంటాడు అని కొంతమంది బోధ. కొంతమంది తాత్పర్యం అలాగంటారు. నన్ను నమ్మినవాడు ఇక ఎన్నడూ నాకు దూరం కాదు, యేసు ప్రేమ నుంచి ఏది మనల్ని ఎడబాపుతుందని పాజిటివ్గా ఎన్నో వాగ్దానాలు మనల్ని పైకి తీసుకువెళ్ళి ఒక శ్రేష్టమైన స్థాయిలో నిలబెట్టిన ఆ యేసు ప్రభు యొక్క కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞలు, ఆదేశాలు, హెచ్చరికలు కూడా మనం స్వీకరించాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉయ్యాలలో పడుకుంటే పిల్లవాడికి నిద్ర, ఉయ్యాలలో పడుకుంటే పిల్లవాడికి సుఖం, ఉయ్యాలలో పడుకుంటే పిల్లవాడికి ఆదమరిచి విశ్రాంతి. కానీ అదే ఉయ్యాల జాగ్రత్తగా లేకపోతే పిల్లవాడికి ఊరైపోతుంది. అదే ఉయ్యాల పిల్లవాడికి ఊరైపోతుందండి. అవట్లేదా? రావట్లేదా వార్తలు? పిల్లవాడు వేసుకున్నాడా, తల్లి వేసిందా, ఆటోమేటిక్గా దానికి అదే అయిపోయిందా? కారణం ఏంటో తెలియదు. ఆ పిల్లవాడు పడుకున్న ఉయ్యాలే పిల్లవాడి మెడకు ఉరిగా చుట్టుకుపోయింది. తల్లి వంటింట్లో ఉంది, చూసుకుని వచ్చేటప్పటికి పిల్లవాడు చచ్చిపోయాడని వార్తలు చదువుతున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అపవాదాల దొంగిలిస్తున్నాడు. మరణాన్ని రకరకాల రూపంలో తెచ్చి పిల్లల మీద, పెద్దల మీద, యవనస్తుల మీద వాడు దాడి చేస్తూ పట్టుకుపోతున్నాడు ప్రాణాలను, ఆత్మలను. జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ మనం అనుకున్నా ఈ లేఖనం ప్రకారం చూస్తే మన ఆధ్యాత్మిక జీవితాలను ఎప్పుడు కూడా గారం 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 అని ఉయ్యాల. యేసుప్రభు వాగ్దానాలు, దీవెనలు, వాగ్దానాలు, ప్రేమ, యేసుప్రభు దీవెనలు అంటూ ఆ ఉయ్యాలలోనే మనం ఉన్నా మన ఆధ్యాత్మిక జీవితాలను ఎదిగేలాగా చూసుకోవటంలో జాగ్రత్త పడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే నేను నులివెచ్చని స్థితిలో ఉన్నానా, వెచ్చని స్థితిలో ఉన్నానా, అయితే చల్లగా ఉన్నానా లేకపోతే వెచ్చగా ఉన్నానా, లేదా నులివెచ్చని స్థితిలో ఉన్నానా అనేది స్వపరీక్ష చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మీకు గుర్తుంది కదా, దాదాపు 3-4 వారాలు ధ్యానం చేసుకున్నాం ఆ వచనం మీద ఆధారపడి. అక్కడ పౌలు అంటాడు, విశ్వాసులతో అంటాడు, ఏమని? మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని నామానికి స్తోత్రం. మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో అంటే ఎటువంటి విశ్వాసమా? విశ్వాసం అందరూ కలిగి ఉంటారు. వెచ్చని విశ్వాసమా, చల్లారిపోయిన విశ్వాసమా? ఏ విశ్వాసం? ప్రయోజనము కలగజేసే విశ్వాసమా, నిష్ప్రయోజనముగా ఉండే విశ్వాసమా? ప్రభువులను ఎదిగేటట్టు చేసే విశ్వాసమా, ప్రభువులను మురిగించగా ఉండిపోయేటట్టు చేసిన విశ్వాసమా? విశ్వాసంలో మీరు ఎదగాలి కదా. ఎదుగుదల లేని విశ్వాసం భ్రమలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ పౌలు ద్వారా కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట, నేటి దినాల్లో ప్రభు రాకడ వరకు కూడా సంఘానికి హెచ్చరిక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఎదుగుదల లేదు అని నువ్వు తెలుసుకున్నా సరే, నేను ఎదుగుతున్నాను అనే భ్రమలో కానీ నువ్వు ఉన్నావేమో. నీలో మండాలనే తపన ఎప్పుడో పోయినా, నేను మండుతున్నాను, మంటతోనే ఉన్నానేలే అంటూ ఒక భ్రమలో ఉన్నావేమో. అందుకే ఏ రోజుకు ఆ రోజు నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూస్తే ఒక్కసారి చూసుకో, ఏ స్థితిలో నుంచి పడితేవో, ప్రభు పట్ల ప్రేమ, ప్రభు పట్ల ఆసక్తి, ప్రభు పట్ల ఆకలి ఏ స్థాయిలో ఒకప్పుడు నీకు ఉండేవో, ఆ తొలి ప్రేమ, ఆ తొలి భయం, ఆ తొలి భక్తి, దేవుని పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి, ఆయన శరీరం, సంఘం పట్ల ఆసక్తి, ఆయన బోధల పట్ల ఆసక్తి, ఆయన అడుగులో అడుగు వేయాలనే ఆసక్తి, ఆయనలాగా బ్రతకాలనే ఆసక్తి, ఆయన కోసం బ్రతకాలనే ఆసక్తి ఒకప్పుడు బాగా ప్రభువులో తొలి దినాల్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది నాకు? ఎవరొడ్డొచ్చారు? ఏమడ్డొచ్చాయి? ఏమడ్డొచ్చాయి? యేసుప్రభే చెయ్యక్కర్లొద్దని చెప్పాడా? ఆయన అడ్డొస్తున్నాడా? ఆయన అవరోధాలు కల్పిస్తున్నాడా? లేదు. ఆయన ఎప్పుడు కూడా మనం ఎదగాలని ఆశపడతాడు, మనం ఫలించాలని ఆశపడతాడు. మరి ఏమడ్డొచ్చాయి అంటే మన ఆశలు, మన కోరికలు, మన పరుగులు, మన భ్రమలు.
నేను బాగున్నాను, బాగలేకపోయినా సరే బాగున్నాను అంటూ మన రంగును మభ్యపరుచుకుంటూ తెలుపు రంగు వేసుకునే ప్రయత్నాలు. నేనంటాను, ఒకవేళ ఒక నక్కైనా మరొక జంతువైనా నేను చిరతపులిలాగా ఉండాలని వాతలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? వచనంలో, సామెతల గ్రంథంలో ఉంది, వచనాల్లో ఉన్నాయి. ఒక నక్క కానీ మరొక జంతువు కానీ నేను పులిలాగా ఉండాలి, నేను చిరత పులిలాగా ఉండాలని వాతలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎందుకంటే ఆ జీన్స్లో నుంచి రావాలి ఆ ఆ మచ్చలు, లేదా ఆ రంగు, లేదా ఆ డిజైన్ అంతా కూడా జీన్స్లో నుంచి రావాలి. నేను అలాగైపోవాలి అనుకుంటూ వాతలు పెట్టుకుంటే నీకే ప్రమాదం అంటారు ప్రభు ఆ వచనం ద్వారా. అయిపోతుందా? చిరతపులు అయిపోతుందా? వాతలు పెట్టుకుని ఆ మచ్చలు తెచ్చుకుని డిజైన్ వచ్చేటప్పటికి చిరతపులు అయిపోతుందా? వేషం వేస్తే అయిపోతుందా? లోపలుంటుంది ఆ చిరతపులి మనస్తత్వం. దేవుని మనకి స్తోత్రం. కనుక క్రైస్తవులుగా వేషం వేయటం సులువే. క్రైస్తవులకు వేషధారణతో ఉండాలి, ఒక వస్త్రధారణతో ఉండాలి. పై రూపం కూడా సిస్టమేటిక్గా భక్తికి తగినట్టుగా ఉండాలని పేతురు చెప్తారు, పౌలు చెప్తారు. కానీ పై రూపానికి విశ్వాసులుగా ఉంటూ, పై రూపానికి భక్తులుగా ఉంటూ, పై రూపానికి పరిశుద్ధులుగా ఉంటూ, పై రూపానికి దేవుని పిల్లలుగా ఉంటూ, పై రూపానికి దేవుని ఎరిగిన వారుగా ఉంటూ, లోపల తత్వం, మనస్తత్వం, స్వభావం ఆ విషయంలో ఏ మాత్రం కూడా పట్టించుకొని నిర్లక్ష్యపు జీవితం జీవిస్తున్నాం అనుకోండి, పైకి మాత్రం చెట్టు బాగా ఎదిగింది, చిన్న గాలి వస్తే పడిపోయింది. ఏంటంటే లోపల చెద దూరి లోపల గుంజంతా తినేసింది. అవును కదా? ఇంత స్తంభం, ఇనప స్తంభం, అమ్మో ఇనప స్తంభం అంటాం, లోపలంతా ఎప్పుడో తుప్పు పట్టేసి డొలకైపోయింది. నేను అనుకుంటాను మరలా ఉపయోగపడుతుంది, ఇంత ఖరీదు వస్తుంది, ఇంత బలం వస్తుందంటే పడగొట్టిన తర్వాత ఆ పనివారు చెప్తారు లోపలంతా తుప్పట్టేసిందండి, ఎందుకు పనికరా చూడండి అని వెదురుగడ విరిసినట్టుగా కాలేసి ఇలా విరుస్తాడంతే ఆ పనిచేసే అబ్బాయి. ఇంటనే వంగిపోతుంది. ఏంటి ఇంతలా ఉన్న ఇనప స్తంభం గొట్టం ఇలా ఒక చేతి ఇలాగంటే వంగిపోయింది. ఏంటంటే లోపల దాని పని అయిపోయింది, లోపల తుప్పు పట్టిపోయింది, దాని సారం పోయింది, దాని గట్టిదనం పోయింది, దాని పిలుస్తనం పోయింది, నిత్యం ఉండేటటువంటి ఆ బలం పోయింది. పైకి ఇనుమే, ఇంత స్తంభమే కానీ లోపల బ్రతుకు ఏమీ లేదు. ఇనుమునకు సంబంధించిన ఆ లక్షణం కొంచెం కూడా లేదు. నేటి దినాల్లో ఇలాంటి సంఘాలు, ఇలాంటి విశ్వాసుల సంఖ్య పెరిగిపోతుందేమో. ఇలాంటి ఆధ్యాత్మిక చింతనలో ఎదుగుతున్నానా లేదా, ఎదగాల వద్దా, ఎదిగితే నేను ఎలాగుంటాను, ఎదగకపోతే నేను ఎలాగుంటాను, ఎదుగుతాను అనేలాగా. నేను ఎదుగుతున్నాను అనుకుంటే ఎదిగే ప్రయత్నం చేయను, ఎదగకుండా ఎదుగుతున్నాను అనుకుంటే అయిపోతుంది, అదే భ్రమ. నేను బాగున్నాను అనుకుంటూ బాగలేకపోతే అది భ్రమే కదా. నేనంటాను, ఈరోజు నీ ముందు నేను బాగున్నట్టుగా షో చేయొచ్చు, అందరి ముందు నేను బాగున్నట్టుగా షో చేయొచ్చు, కానీ ప్రభువు కళ్ళల్లో నేను బాగా లేనని ప్రభువు కనపడుతుంది. కనుకనే ప్రభు అంటాడు సరి చేసుకోమ్మా అంటాడు, సరి చేసుకోవయ్యా అంటాడు, సహాయం చేయవయ్యా అని మనం అడగాలి పశ్చాత్తాపంతో. మరలా పోయిన బలాన్ని ఇవ్వటమే కాదు, రెండంతల శక్తినిచ్చే మహాదేవుడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. బలపరిచేవాడు మనకు చేయి పట్టుకుని ఉండగా, స్థిరపరిచే ఆత్మశక్తితో ఆప్యాయత కలిగిన వాడు మన ప్రక్క నుండి నువ్వు బలం పొందు, నువ్వు బలం పొందు, నువ్వు బలం పొందు అంటున్నా, ఆ బలము పొందే శక్తి, జ్ఞానము నీకు లేదని దేవునికి కూడా తెలుసు. నీవు కూడా ఒకరోజు తెలుసుకుంటావు. ఎప్పుడైతే తెలుసుకుంటావో, నన్ను బలపడమంటున్నాడు, బలంగా ఉండమంటున్నాడు, బలము కలిగి ఉండమంటున్నాడు, నాకు అది సాధ్యం కావటం లేదే, యేసు ఇంత అన్యాయంగా నా మీద ఈ భారం పెట్టాడేంటని నిందలు వేయటం కన్నా, ఎప్పుడైతే నాలో బలము లేదు, ఎప్పుడైతే నేను బలం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఆ బలము పొందే ప్రయత్నంలో నేను అపజయం పాలవుతున్నానో, వెంటనే నేను యేసు వైపు చూచి అయ్యా నాకు సహాయం చేయని అడిగాను అనుకోండి, పోయిన బలం ఇవ్వటమే కాదు, రెండంతల బలం మరలా నాకు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనము భ్రమలోకి పోకూడదు, ఆధ్యాత్మిక జీవితంలో భ్రమలోకి పోకూడదు. ముచ్చట్లు మాటల దగ్గరే ఆగిపోయాం. ఈ ఉదయం చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, నేను సిద్ధపరచుకుని వచ్చాను. కానీ ఇక్కడే దేవుడు ఇక్కడే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో పదే చెప్పటం ఎందుకండి, మాకు తెలుసు కదండి
ఇంకా ముందుకు కొన్ని మర్మాలు చెప్పండి, ఇంకా కొంతమంది వాక్యాలు చెప్పండి, ఇంకా శ్రేష్టమైన పాఠాలు చెప్పండి, ఏమో క్రొత్త సంగతులు మనకు తెలుసుకోవాలని ఆశగా ఉందండి అని మనసులు కలిగిన వారు ఇక్కడ ఉంటే ఉండొచ్చేమో. కానీ దేవునికి మరొక విషయం తెలిసింది గనుకే యేసు నీ క్షేమం నా క్షేమం, నీ అభివృద్ధి నా అభివృద్ధి చూడాలని కోరుతూ ఈ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ లేకపోతే మీ ఆధ్యాత్మికత ఆత్మీయత మీరు కోరుకున్నట్టుగా ఉండదు. లేదా మీరు 3 గంటలు 13 గంటలు ప్రయాసపడి ఆధ్యాత్మికతలో పోరాడుతూ ఎదుగుతున్నారనుకోండి, ఒక్క నోటి మాట గాలి తీసిన బుడగలాగా చేసేస్తుంది. ఒక్క నోటి మాట ఈ 13 గంటల ఆధ్యాత్మికతలో ఎదిగాను అనుకుందాం. ఉదాహరణకి ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ 12 గంటలు ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, ఉపవాసం ఉన్నాను, ఇలా ప్రార్థించాను, అలాగ ఆరాధన చేశాను, దేవుని సన్నిధిని అనుభవించాను అని ఒక నిచ్చెనెక్కినట్టు ఒక స్థాయికి ప్రయాసపడి వచ్చిన తర్వాత ఒక్క మాట ఆధ్యాత్మికతను పడగొట్టేస్తుంది అని నేను అనను, కానీ ఆ ప్రయోజనాన్ని ఆపేస్తుంది. కనీసం ఆ ప్రయోజనాన్ని నాకు దక్కకుండా ఆపేస్తుంది. ఈ మాట అబద్ధం కాదు, ఇది భయపెట్టే మాట అసలే కాదు, హెచ్చరిక. యేసు ప్రభు చెప్పిన మాటలు సువార్తలు చదువుతుంటే 10 వచనాలు మనకు గుర్తుకొచ్చేస్తాయి. శ్రేష్టమైన పిండి, రొట్టె కొరకు శ్రేష్టమైన పిండి, శరీరానికి బలమిచ్చుట కొరకు సిద్ధపరచబడిన శ్రేష్టమైన పిండి, శరీరం పనిచేయటకు మాత్రమే కాకుండా సంపాదించుకొనుటకు ఇతరులకు ఇచ్చుటకు కూడా బలమనివ్వగలిగిన ఆ శ్రేష్టమైన ముద్ద, పిండి ముద్ద, నీకు ఆహారాన్ని ఇచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు ఆనందాన్ని ఇచ్చి, పనిపాట్ల చక్క పెట్టుకునే ఓపిక ఎనర్జీని నీకు ఇచ్చేటటువంటి, నీలోకి వెళ్ళిన తర్వాత ఎనర్జీ ఇచ్చిన ఆ ముద్దంతా కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేదే. కానీ కొంచెము చెప్పాలి వాక్యం చదివిన వాళ్ళు చెప్పాలి, కొంచెము పులిపిండి ఏమవుతుంది, కొంచెం పాడు చేస్తుంది. ముద్దంతా మంచిది, కడివెడి పాలు మంచివి, కానీ యేసుప్రభు చెప్పారు కొంచెం మంచి పిండి ముద్ద అంటే ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, రేపు వరకు ఇంకా ఎల్లుండి వరకు బ్రతుకుటకు నాకు ఫోర్స్నిచ్చే, నాలో ఉండి నాకు సహాయం చేసే ఆ పిండి, ఆ దేవుని వాక్యం, ఆ దేవుని ఆత్మీయత. నా మాటల ద్వారా ఆటంకం, నా మాటల ద్వారా స్పీడ్ బ్రేకర్, నా మాటల ద్వారా అవి జరగకుండా నిలిచిపోయేటువంటి పరిస్థితి. అవునా? నిజానికి చెప్పాలంటే చాలా సందర్భాల్లో విశ్వాసి కనీసం ఆ భ్రమలో ఉంటాడు. రక్షణ విషయంలో భ్రమని నేను చెప్పను, రక్షణ విషయంలో భ్రమను ఉండకూడదు, కానీ రక్షింపబడిన వాడు ఎలాగ ఉంటాడో అది ఎరిగిన తర్వాత కూడా నేను ఎలాగున్నా రక్షింపబడినట్టే అనుకుంటే మట్టుకు అది భ్రమ అయిపోతుంది. రక్షణ పొందినవాడు రక్షణ పొందినట్టే, వాడు రక్షింపబడిన వాడే. యేసుప్రభు వాగ్దానం చేశాడు, అవన్నీ కూడా చక్కగా వచనాలను ఒక చోటకు సమకూర్చుకుని కంటి మీద చక్కగా కునుకుతో నిద్రపోతుంటాం. కానీ యేసుప్రభు ప్రక్కనే వెంటనే ఈజ్ ఈక్వల్ టు చెప్తా అంటున్నాడు, రక్షణ నిజమే, ఖచ్చితమే, నిశ్చయమే, కానీ రక్షణ పొందినవాడు ఇలా బ్రతుకుతాడు, రక్షణ పొందినవాడు ఇలా జీవిస్తాడు, రక్షణ పొందిన వానిలో ఈ ఆశలు ఉంటాయి, రక్షణ పొందిన వానిలో ఈ ఆసక్తులు ఉంటాయి, రక్షణ పొందిన వానిలో ఈ ప్రవర్తన ఉంటుంది అని కొన్ని సూచనలు చెప్పాడు యేసు ప్రభు. కనుకనే రక్షణ పొందాను, వాక్యం చెప్పింది, రక్షణ పొందాను, పాస్టర్ గారు కూడా చెప్పారు, రక్షణ పొందాను, దర్శన వరం కలిగిన వారు కూడా చెప్పారు, నువ్వు రక్షణ ఖాయమమ్మా అని చెప్పేసి. ఇంతమంది రక్షణ పొందామనుకుంటే ఇంకేమంది గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుకోవచ్చు. కానీ యేసుప్రభు అంటాడు, కామా పెట్టి రక్షణ పొందుట నిజమే, ఖాయమే, కానీ రక్షణ పొందిన వానిలో ఈ సూచనలు ఉంటాయి, రక్షణ పొందిన వానిలో ఈ గుణాలు ఉంటాయి, రక్షణ పొందిన వానిలో ఈ ప్రత్యేకమైన ప్రవర్తన ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వస్తుంటారు, వచ్చే ఉన్నారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఆ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు చేసిన ఉపదేశం అంతటికీ కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే కొండ మీద ప్రసంగం. కొండ మీద యేసు ప్రభు చేసిన మొట్టమొదటి దీర్ఘకాలపు ప్రసంగం, 3 రోజులు 3 అధ్యాయాలు అన్నట్టుగానేమో బహుశా.
అందులోని యేసు ప్రభు చెప్పేశారు 7వ అధ్యాయంలో, అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ పై వచనాలు తీర్పు తీర్చొద్దు, తీర్పులకు వెళ్ళొద్దు అంటూ కాస్త వచనాల కిందకు వచ్చేటప్పటికి అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు, అబద్ధ బోధకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే వెంటనే ప్రభు అంటున్నాడు, వారి ఫలముల ద్వారా మీరు తెలుసుకుంటారు. ఈ అబద్ధ ప్రవక్తలు అనే విషయంలో ఒక సూచన చెప్పారు ప్రభు. ఆ అబద్ధ ప్రవక్తలని వాళ్ళని పక్క తెప్పించి రక్షణ పొందారు, అక్కడ ఉన్నారు వాళ్ళు. ఆ రక్షణ పొందినవారు అని ఎలాగా తెలియాలి? నేను రక్షణ పొందాను అంటే నాకు ఎలాగంటే, రక్షణ పొందావు నువ్వు నమ్మాలంతే అమ్మా అని బోధ చేయొచ్చు. పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు రక్షణ పొందావు అని లోపల నుంచి మనకు సాక్ష్యం ఇస్తూనే ఉంటాడు. కానీ అదే పరిశుద్ధాత్మ నువ్వు రక్షణ పొందావు గనుక, రక్షణ పొందిన వారిలో ఈ లక్షణాలు అలాగ పైకొస్తూ ఉంటాయి. ఈ ప్రవర్తన, ఈ స్వభావం ఇలాగ నొస్తూ ఉంటుంది. ఇది సూచన కనుక దానికి తగినట్టుగా నువ్వు జీవించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెము పొడిపిండి ముద్దంతటిని కూడా పులియబెట్టేస్తుంది, పాడు చేసేస్తుంది. అందుకే దేవునితో సంబంధం కట్ ఆఫ్ అయిపోదండి. ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్, ద డివోటీస్, అది కట్ ఆఫ్ అవ్వదు. కానీ సహవాసం వీక్ అయిపోతుంది. దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం, దేవుని యొక్క ఆత్మీయతను అనుభవించటం, దేవుడిచ్చిన శాంతి సమాధానాలను మనస్ఫూర్తిగా అనుభవిస్తూ, దుఃఖములో కూడా మరణములో కూడా మరణపు వాకిట్లో తొంగి చూస్తూ, నీ పని అయిపోయింది, నీ పిల్లల పని అయిపోయింది, నీ బ్రతుకు ఇంకా జీరో అయిపోతుందని కేకలేస్తూ రుజువులు చూపించినా సరే గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా ఉండేలాగున్నా దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ సమాధానం రక్షణ పొందిన వాడికి ఉండాలి, ఉంటుంది కూడా. అందుకే ఎక్కడికి పోయింది నీ విశ్వాసము? ఇలాంటి విశ్వాసంగా నువ్వు ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు నువ్వు విశ్వాసాన్ని పెంచుకుంటావు? ఎప్పుడు నీ విశ్వాసం బలమైంది అవుతుంది? ఎప్పుడు విశ్వాసం నిన్ను చివరిదాకా నడిపిస్తుంది? గొప్ప విశ్వాసం అంతవరకు నిలిచి ఉంటుంది. రోజు విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంటే ఆ విశ్వాసం నేను విశ్వాసిగా మరణం చివరి వరకు కూడా తీసుకెళ్తుంది. ప్రకటన గ్రంథం చెప్పినట్టు అంతమ వరకు, నువ్వు చనిపోయే వరకు, మరణం నీకు ప్రాప్తించే వరకు కూడా విశ్వాసిగా ఉండు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. లేఖనంలో మరొక చోటు ఉంది కదా, చాలా మంది విశ్వాసంలోకి వస్తున్నారు, చాలా మంది ఏర్పరచబడిన వారి గుంపులోకి వస్తున్నారు, చాలా మంది పిలువబడిన వారి గుంపులోకి వస్తున్నారు. అయినా యేసు ప్రభు ఇలా హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా సంఘానికి కూడా హెచ్చరిక చేయించాడు. ఏర్పరచబడిన వారు కూడా పడిపోయే స్థితి, ఏర్పరచబడిన వారు కూడా ఏర్పాట్లో నుంచి బయటకు వచ్చేసే స్థితి లేఖనం చెప్తుంది. గర్జించు సింహము వలె, గర్జించు సింహము అయినా కాదు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని అపవాది వెదుకుతూ తిరుగుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటికే కాళ్ళు విరిచి, కళ్ళు తీసి, నడుమును విరిచి తన ముందు పడగొట్టి పెట్టిన ఆ యొక్క వేట మీద వాడికి దృష్టి లేదండి. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు వాడి స్వాధీనంలో ఉన్నారు. ఆ వేట తన ముందే ఉంది. కానీ వాడు వెతకాల్సిన పని ఎవరిని వెతుకుతాడు? అన్యులను వెతకడు. అన్యులు ఎప్పుడు వాడి వేటలోనే ఉన్నారు, వాడు ముందున్నారు. ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు దొరికేస్తారు. వెతకాల్సిన పని లేదు, ప్రయాసపడాల్సిన పని లేదు, అటు ఇటు వెళ్ళాల్సిన పని ఆ సింహములాగా ఉండే అపవాదికి ఏమీ ప్రయాస లేదు. ఎవరి కోసం వెతకాలట? వెతికే ప్రయత్నం వాడు ఎందుకు చేస్తాడట? ఏం వెతుకుతాడట? విశ్వాసాన్ని వెతుకుతాడా? విశ్వాసాన్ని చెప్పుకుంటున్న వానిలో ఉన్న విశ్వాసాన్ని వెతుకుతాడా వాడు? విశ్వాసాన్ని చెప్పుకుంటూ విశ్వాసం కలిగి లేకపోతే వాడికి మనం దొరికేస్తాం. విశ్వాసాన్ని చెప్పుకుంటూ విశ్వాసం కలిగిన వారిగా మనం ముందుకు వెళుతుంటే వాడు వస్తాడేమో కానీ, గర్జిస్తాడేమో కానీ, పంజా చూపిస్తాడేమో కానీ, నేను చేస్తాను చూడు అంటాడేమో కానీ మనం భయపడము, కలవరపడము. వాడే మనం చూసి పారిపోతాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసిని చూచి అపవాది పారిపోతాడా? విశ్వాసంలో ఉన్న విశ్వాసమును చూసి అపవాది పారిపోతాడా? నన్ను చూసి అపవాది పారిపోడండి. నాలో నేను విశ్వాసము ద్వారా
నాలో ఉన్న యేసయ్యను చూసుకుంటూ నాలో ఉన్న యేసులాగా బ్రతుకుటకు యేసు సహాయంతో నేను ప్రయాస పడుతుండగా వాడు నా ఎదురుగా వచ్చాడు, నన్నే చూశాడు. నేను కూడా వాడిని చూశాను, వాడి శక్తి చూశాను, వాడి కళ్ళు చూశాను, గోళ్ళు చూశాను, వాడి హుంకరంపులు నేను విన్నాను. భయపడాల్సిన పనే, తప్పక అయిపోయిన అనుకోవాలి. కానీ నాకు ఒక విషయం తెలుసు, వాడు నన్ను చూస్తున్నాడా, నాలో ఉన్నవాడిని చూస్తున్నాడా? వాడు నన్ను చూస్తే నేను వాడికి దొరికేస్తా, ఎందుకంటే నేను గొప్పోండి కాదు. కానీ వాడు నన్ను చూసినప్పుడు వాడికి మరొకరు కనిపిస్తారు. ఎవరంటే నాలో ఉన్న యేసయ్య వాడికి కనిపిస్తారు. వాడు భయపడిపోతాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది నన్ను చూసి భయపడతాడా? నోవే. లేఖనం చెప్తా ఉంది, నన్ను చూసి భయపడతాడు. దేవుని బిడ్డ, ఇతని మీద రక్తం ఉంది, అబ్బో దేవుని శక్తు అని అనుకోవటానికి బాగుంది, నిజమే, 100% నిజమే. కాదని వాక్యం చెప్పి దుర్బోధ చేసే వ్యక్తిగా నేను ఉండను. కానీ మరొక చోట వచనంలో ఇలా వ్రాయబడింది, అపొస్తలుల ద్వారా సంఘానికి పరిశుద్ధాత్ముడు రాయించాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా, ఈ గర్జించేవాడి కన్నా, వెతుకుతూ తిరిగేవాడి కన్నా, సింహములాగా షో చేసేవాడి కన్నా మీలో ఉన్నవాడు నిజమైన సింహం. వారు యూదా గోత్రపు సింహం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడు నన్ను చూసి పారిపోయాడా అనుకుంటున్నానా? నిజానికి శత్రువుకు నేనే కనపడతా. నా చేతిలో ఉన్న ఆయుధం కనపడుతుంది, నా యొక్క శారీర దారుఢ్యం కనపడుతుంది. నేను పొట్టోడ్నో, పిల్లోడ్నో, యవ్వనస్తున్నో, బలహీనున్నో, నా చేతిలో కత్తుందో, కర్రుందో, ఉండేలుందో, రాయి బెడ్డుందో, తాడుందో, శత్రువుకి అది కనపడుతుంది. అదే కనపడుతుంది, కానీ శత్రువుకి మరొకటి కనపడాలి. అందుకే దావీదు గొలియాతుతో ఇలాగంటాడు, ఏంటి కుర్రడా, నా శరీరం ఎక్కడా, నీ శరీరం ఎక్కడా? నా కండ బలం చూడు, నీ కండ బలం చూడు, నా చేతిలో బళ్ళెం చూడు, డాలు చూడు. ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర ఏంటి, ఆ తాడేంటి, ఆ రాయి ఏంటి? నేనేమన్నా కుక్క పిల్లని అనుకున్నావా, కుక్క పిల్లని అనుకున్నావా అంటూ తన ఆకారం గురించి మాట్లాడుతున్నాడు. గర్జించు సింహం వలె దావీదును కూడా పైనుంచి చూస్తున్నాడు. అక్కడ దావీదు చెప్పిన మాట మీకు గుర్తుంది కదా. అక్కడ దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను చూస్తున్నావు, నా చేతిలో కర్రను చూస్తున్నావు, నా చేతిలో ఉన్న ఈ తాడు చిన్న రాయిని చూస్తున్నావు, కానీ వీటితో నేను రాలేదు, నాతో పాటు యెహోవా ఉన్నాడు. యెహోవా నామం పేరిట వస్తున్నాను, యెహోవా బలముతో వస్తున్నాను, యెహోవా తోడుతో వస్తున్నాను, యెహోవా శక్తితో వస్తున్నాను, యెహోవా హామీతో నేను వస్తున్నాను. నా వెనకున్నవాడు యెహోవా. దేవుని మనకి స్తోత్రం. యెహోవా నామము పేరట వస్తున్నానని ఒక్క బెడ్ వేశాడంతే, ఒక్క రాయి వేశాడంటే అయిపోయాడు, ముందుకు పడిపోయాడని ఉంది. దేవుని మనకి స్తోత్రం. గర్జించు సింహము వలె, గొలియాతు వలె. అక్కడైతే దావీదు ఆ నామము పట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది, ఆ నామమును ధరించుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఆ నామము దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యుద్ధం యెహోవాదే అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నాతో ఉన్నవాడు, ఎవరి బలంతో నేను వచ్చానంటే, ఎవరు పంపగా వచ్చానంటే, ఏ నామంలోని శక్తిని పట్టుకొచ్చానంటే అని అక్కడ దావీదు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు మనకు దావీదు కన్నా గొప్ప కృప ఇచ్చాడు, దావీదు కన్నా గొప్ప యోగ్యత ఇచ్చేశాడు, దావీదు కన్నా గొప్ప అవకాశం ఇచ్చేశాడు. అప్పుడు దావీదు యెహోవాతో పాటు వచ్చానంటున్నాడు, యెహోవా నామం నాతో పాటు ఉంది అంటున్నాడు. కానీ ఇప్పుడు యేసయ్య అంటాడు, నీతో కాదు, ఈ యెహోవా శక్తి నీలోకి వచ్చేసింది. నువ్వు నడిస్తే, నువ్వు పడుకుంటే, నువ్వు పాడితే, నువ్వు ప్రార్థిస్తే నీలో ఉన్నవాడు. అప్పుడు దావీదుతో యెహోవా శక్తి, ఇప్పుడు నువ్వే దేవుని శక్తి నీలో కలిగి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని మిరుగుదనని అపవాది గర్జించే సింహాలు తిరుగుతాడు. అప్పటికే వాడి పంజా దెబ్బలతో విలవిలాడుతున్నటువంటి అన్యులు వాళ్ళని వేటాడాల్సిన పని లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని ఏదో చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి దొడ్డులో ఉన్న జనం, వాళ్ళు ఆట ఆడతాడు, ఏదైనా చేస్తారు వాళ్ళతోటి. ఎప్పుడో వాళ్ళు స్వాధీనం అయిపోయారు. ఇహలోక దేవత మనునేతలు గుడితనం చేసుకుని తన స్వాధీనంలో ఉంచేసుకున్నాడు. మరి ఎవరి కోసం వెతకాలి? ఎవరి కోసం వెతికితే కానీ దొరకరు. ఎవరి కోసం వెతకాలి? ఎదురొచ్చేస్తారా వీళ్ళు? వెతుకుతూ వెళ్ళాలి.
ఏం వెతకాలి? విశ్వాసాలు అబ్బో వేల మంది ఎదురుగా ఉన్నారండి. మరి వెతుక్కోవడం ఎందుకండి అపవాదికి? ఎవరిని వెతుకుతూ తిరుగుతున్నాడు? విశ్వాసులుగా ఉన్నవారు అందరూ కనపడతారు వాడికి. కానీ విశ్వాసంతో ఉన్నవాడి మీద వాడి దృష్టి, విశ్వాస బలముతో ఉన్న వాళ్ళ మీద వాడి దృష్టి. దేవుని మనకి స్తోత్రం. ఏం చేస్తారట? అమ్మో యేసయ్య వేళలో ఉన్నాడే అని భయపడి పారిపోతాడని మనం ఇప్పుడే అనుకున్నాము. కానీ అయినా వాడు ప్రయత్నం చేస్తాడటండి. ఎంత ధైర్యం వాడికి! బలహీనమైన విశ్వాసాన్ని పడగొట్టడం వాడికి ఆఫ్టర్ ఆల్ చిన్న పని. ఎదురుగా వెళ్తే భయపడిపోతారు, బేరమంటారు, గుండెలాగా చచ్చిపోతారు. విశ్వాసులు కూడా నా రూపం చూపిస్తేనే చచ్చిపోతారు. కానీ కొంతమంది ఉన్నారు ముండోళ్ళు విశ్వాసంలో. దేవుని మనకి స్తోత్రం. బలవంతులు విశ్వాసంలో. వీళ్ళని నేను పడగొట్టాలి, వీళ్ళని నేను పడగొట్టలేను, ఎందుకంటే వీళ్ళలో ఉన్నవాడు గొప్పవాడు అని వాడికి తెలుసు, ముమ్మాటికి తెలుసు. ఆదామవ్వలు దేవుని పోలికతో ఉన్నారు, దేవుని రూపంలో ఉన్నారు. అసలు వీళ్ళిద్దరిని చూస్తే దేవుని చూసినట్టే, దేవుని చూస్తే వీళ్ళిద్దరిని చూసినట్టే. అదే మహిమ, అదే పరిశుద్ధత, అదే శక్తి, అదే తేజస్సు, అదే అధికారము, సమస్తము దేవునిలాగా. అయినా వాళ్ళని పడగొట్టడానికి వచ్చాడే. దేవుని పడగొట్టడం సాధ్యం కాదు, వాడికి తెలుసు. దేవుని పడగొట్టాలనుకున్నాడు, దేవుని సింహాసనం పడగొట్టాలనుకున్నాడు, పరలోకంలో తిరుగుబాటు చేశాడు. నువ్వు నేను చూసుకుందాం రా అన్నాడు. వెంటనే దేవుడు కిందకి పడగొట్టేశాడు వీడిని. దేవుని తాను పడగొట్టలేడు, కానీ దేవుని పోలికలు ఉన్నవారు నేను పడగొట్టగలను. ఆదామవ్వలను పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తే ఇక మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేయడా? అపవాది దగ్గరికి రాడు అని చెప్పుకొని చప్పట్లు కొట్టుకుని సంతోషపడ్డాం. కానీ లేఖనాలు మరొక చోట చెప్తా ఉంది, వాడు శోధకుడు. బలహీనులను శోధించే పని వాడికి ఎందుకు? ఆఫ్టర్ ఆల్ అంటే పడిపోతారు అంతే వాళ్ళు గుండాగి. బలవంతులను శోధించడానికి వస్తాడు వాడు, విశ్వాసాలను శోధించడానికి వస్తాడు వాడు. దేవునిలాగా ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని కోసం ఉండాలి, ఏమైనా సరే అంటూ మాట దగ్గర నుంచి నడక వరకు కూడా యేసులాగా ఉండాలని రోషం కలిగిన వారిని పాడగొట్టడానికి వస్తాడు వాడు. దేవుని మనకి స్తోత్రం. అవునంటారా? రాడండి. వాడికి ఎంత ధైర్యం అండి! నా మీద యేసు రక్తం ఉందండి, నాలో యేసయ్య ఉన్నాడండి, నా దగ్గరికి రావటమా, నన్ను ముట్టుకోవటమా, నన్ను శోధించటమా? అంత దూరంలో ఉండి నాతో మాట్లాడతాడు వాడు. గడగడ వణికిపోతాడు. ఓకే, నమ్ముతానది నేను. కానీ లేఖనంలో ఒక చోట ఇది చూస్తా. ఏమనంటే యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడు. మనలాగే శరీరంతో వచ్చాడు, శరీరావతారిగా వచ్చాడు, తండ్రి చేత పంపబడ్డాడు. ఆ యోర్దాను నదిలో నీళ్ళలోకి వెళ్ళి వస్తుంటే తండ్రి మాట్లాడాడు, ఈ నా ప్రియకుమారుడు ఈయనది నేను ఆనందించుచున్నాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ప్రత్యేకంగా అరణ్యంలో కొనుక్కోబడ్డాడు. అపవాది చేత శోధించబడుటకు ట్రైనింగ్ ఇవ్వటానికి పరిశుద్ధాత్మను తీసుకెళ్ళిపోయాడు. అపవాదిని 3 బార్లు ముక్కు బద్దలు కొట్టి గెలిచేశాడు యేసు ప్రభు. 3 సార్లు భయంకరంగా తల చితగొట్టేశాడు యేసుప్రభు అరణ్యంలో. దేవుని మనకి స్తోత్రం. అక్కడ 3 శోధనలు ఉన్నాయి కనుక 3 మార్లు అంటున్నాను నేను, అంతే. దేవుని మనకి స్తోత్రం. దేవుని అంటున్నాడు నా కుమారుడు, దేవుడు అంటున్నాడు చాలా ప్రియమైన వాడు. పరిశుద్ధాత్మను కూడా పంపించేశాడు. ఆత్మస్వాదులకు యేసుప్రభు వెళ్ళిపోయారు. ఇక రేపటి నుంచి తండ్రి చిత్తం చేసుకుంటూ ఒకరోజు లోకమంతటిని పాపం నుంచి విడిపించబడుటకు కలిగినటువంటి ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని చిందించి లోకమంతటిని కూడా పరలోక సంబంధులుగా చేసే మహా బలియాగము కొరకు తాను పంపబడ్డాడు. ఆ కార్యం చేయుట కొరకు తండ్రి తనకు క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు, అపవాదితో పోరాటం నేర్పిస్తున్నాడు, అపవాదిని జయించుట నేర్పిస్తున్నాడు. అపవాది యొక్క టెక్నికల్ అన్నీ కూడా నేను కనిపెట్టేలాగున పరిశుద్ధాత్ముడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. వాక్యంలో ఉంది, అపవాది చేత శోధించబడుటకు యేసును పరిశుద్ధాత్మ అరణ్యములోకి తీసుకెళ్ళాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేనంటాను, విశ్వాస స్థాయిలో, సంఘ పెద్ద స్థాయిలో, కాపరిగా కాపరి స్థాయిలో, అపొస్తలుడిగా అపొస్తలుడి స్థాయిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు తప్పక అపవాది చేత శోధింపబడుటలో పరిశుద్ధాత్ముడు ట్రైనింగ్ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ట్రైనింగ్ ఇస్తాడు, జయించే శక్తిని కూడా ఆయన ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. గొలియాతు దావీదు పయ్యాకారం చూశాడు, చేతిలో కర్రను చూశాడు. నేను కుక్కను అనుకున్నావా అన్నాడు. కానీ దావీదు అన్నాడు, నువ్వు నన్ను చూస్తున్నావు, నా వెనకాల మరొక ఆయన ఉన్నాడు.
అలాగే అపవాది కూడా మనల్ని చూస్తాడు, మనలో ఉన్నవాడిని చూస్తాడు. అయినా వాడు ట్రై చేయటం మాండండి. ఇది మాత్రం సత్యం, నమ్మండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు పిలిస్తే వచ్చారు, యేసు నీడలో నడుస్తున్నారు, యేసు అడుగులు అడుగు వేస్తున్నారు, యేసుతో పాటు కలిసి తింటున్నారు, యేసుతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు, యేసు ప్రభుతో పాటు కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు, యేసు ప్రభుతో కలిసి కొండలు ఎక్కుతున్నారు, అరణ్యాలకు వెళుతున్నారు, పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభులకు అద్భుతాలు యేసు చేయమని చెప్తుంటే చేస్తూ వస్తున్నారు. యేసు ప్రభుతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయటం యేసు ప్రభు ద్వారా నేర్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. అనేక విషయాలు యేసు ప్రభు దగ్గర కూర్చోబెట్టుకుని అనేక విషయాలు బోధిస్తూ ప్రాక్టికల్స్ కూడా వాళ్ళు చేయిస్తున్నాడు. అయినా సరే ఆ గెత్సెమనే తోటలో చివరిగా మళ్ళా శిష్యులకు హెచ్చరిక. 3.5 సంవత్సరాలు చూశారుగా ట్రైనింగు, 3.5 సంవత్సరాలు చూశారుగా ట్రైనింగు, 3.5 సంవత్సరాలు తీసుకున్నారు కదా ట్రైనింగు. అయినా మళ్ళా చెప్తున్నాను, మీరు శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయండి. దేవుని మనకి స్తోత్రం. అంతా అయిపోయిందని అనుకోవద్దు. 3.5 సంవత్సరాల డిగ్రీ, 3.5 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయింది, 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక నాకేం లేదు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను పడుకున్న నాలో ఉన్నవాడు నా కోసం పోట్లాడతాడు. వాగ్దానాలన్నీ కూడా అలాగనే ఉంటాయి. కానీ వాగ్దానాలు కొన్ని మనం నెమ్మదితో ఉండేలాగా చేస్తాయి, వాగ్దానాలు కొన్ని మనం మెలకుగా ఉండేలా చేస్తాయి, వాగ్దానాలు కొన్ని మనం చీత కత్తిపట్టేలా చేస్తాయి, వాగ్దానాలు కొన్ని మనను అపవాదిని ఎదిరించేలాగా చేస్తాయి. దేవుని మనకి స్తోత్రం. వాగ్దానాల్లో చాలా రకాలు ఉంటాయి. మనం అవన్నీ కూడా ఒక చోట సమకూర్చుకుని జల్లిస్తే వాగ్దానాలు మనకు నెమ్మది కలిగి, నువ్వు కుదురుగా కూర్చో, దేనికి బెంగలేదు, కళముసంగా కూర్చో అని ఇలాంటి వాగ్దానాలు ఉంటాయి. కొన్ని వాగ్దానాలు నువ్వు ఇది చెయ్యాలి అన్నట్టుంటాయి. కొన్ని వాగ్దానాలు లే, అపవాదిని ఎదిరించు, విజయం నీది అన్నట్టు వాగ్దానాలు ఉంటాయి. దేవుని మనకి స్తోత్రం. వాక్యంలో లేదా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. వాగ్దానం. హీ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. ఎప్పుడు? హీ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. ఎప్పుడు? హీ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. ఎప్పుడు? నిన్ను చూసి ఎప్పుడు పారిపోతాడు వాడు? ఎప్పుడు? నీవు దేవునికి లోబడినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, సత్యానికి లోబడినప్పుడు, సత్యములు ఎదుగుతున్నప్పుడు, సత్యముతో బలం పొందుతున్నప్పుడు, ఆ బలము పొందిన దేవుని యొక్క విధేయత చూపిస్తూ నువ్వు నిలబడు, అపవాది పారిపోతాడు. ఎదిరించాలి, నిలబడటం కాదు, అపవాదిని ఎదిరించాలి. దేవుని మనకి స్తోత్రం. అంటే మాట్లాడకుండా ఉండటం కాదండి, ఎదిరించడం మాట్లాడకుండా ఉండటం కాదండి. గెట్ అవుట్. దేవుని మనకి స్తోత్రం. నా శరీరం మీద నీకు అధికారం లేదు, నా ప్రాణం నీకు అధికారం లేదు, నా ఆత్మ మీద నీకు అధికారం లేదు. గెట్ అవుట్. సర్వాధికారం నీకు ఇవ్వబడలేదు. గెట్ అవుట్. నేను నా యేసయ్య సొత్తు. యేసయ్య నన్ను కొనుక్కున్నాడు, యేసు రక్తంతో నన్ను కొనుక్కున్నాడు. నేను తండ్రి చేతిలో ఉన్నాను, యేసయ్య చేతిలో ఉన్నాను. నువ్వు నన్ను దొంగిలించలేవు, నీ ప్రయాస వ్యర్థమవుతుంది. గెట్ అవుట్ అని ఎదిరించండి. వాడికి చోటు ఇవ్వకండి. విశ్వాసులు చోటిస్తూ ప్రభువా కాపాడంటుంటారు. చోటిస్తూ వాడితో కలిసి భోజనం చేస్తూ ప్రభువా కాపాడంటుంటారు. చోటిస్తూ వాడితో పాటు సరసాలు చేస్తూ ప్రభువా కాపాడంటుంటారు. చోటిస్తే ఏమవుతుంది? లోకం కదా, మరి చెయ్యాలి కదా అంటూ చోటిస్తూ, లోకానికి చోటిస్తూ ప్రభువా కాపాడంటుంటారు. వింత ప్రార్థన కదా. పాములు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, పాము వచ్చిందయ్యా యేసయ్యా అంటుంటారు. పాములు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు, యేసయ్యా పాము వచ్చింది అంటుంటారు. వింత, బుద్ధిహీనత, మూర్ఖత్వం. నిజానికి వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలియటం లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాములు ఎత్తి పట్టుకుంటారు. పాములు కూడా మీకు ఏమి చేయవు, ఏమైనా పర్వాలేదన్న మాటను పట్టుకుని పాములు తెచ్చి పెట్టుకుంటారు. మళ్ళా భయమేసి యేసయ్య కాపాడు, పాము వచ్చిందంటారు. పాము పాపము, మధ్యలో పాత తీసేస్తే పాము తెచ్చిపెట్టుకుంటారు. అపవాదికి చోటిస్తారు, అవిధేయతకు చోటిస్తారు, అక్రమానికి చోటిస్తారు, అబద్ధానికి చోటిస్తారు, అన్యాయానికి చోటిస్తారు, అవినీతికి చోటిస్తారు, అవిధేయతకు చోటిస్తారు, లోకానికి చోటిస్తారు, లోక సంబంధమైన నడిపింపుకు చోటిస్తారు, శరీర కార్యాలకు చోటిస్తారు. అయ్యా కాపాడు అంటారు, చోటిస్తారు, కాపాడంటారు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఎదిరించండి. కాపాడేవాడు మీకన్నా ముందుంటాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. యూ హ్యావ్ టు రెసిస్ట్ ద ఎనిమీ. ఇది తెలివి కలిగిన సంఘము, నేను తెలివైనదాన్ని అనుకునే సంఘానికి ప్రభు చెప్తున్న హెచ్చరిక. అందుకే అంటున్నాను, కాపాడతాడు. ఎలాగునా? కోడి తన పిల్లలను రెక్కల చాటును దాచినట్టు. అది వాగ్దానం కదండి. పిల్లల పని ఏమి లేదు,
ఎలా యుద్ధం చేయాలి, ఎలా పొడవాలి, ఎలాగా ఆ డేగ నుంచి తప్పించుకోవాలి, ఇంక వాటి పని కాదు. వాటి పనుల్లో ఏం చెప్పండి, రెక్కలు తెరిచినప్పుడు రెక్కల చాటుకు వెళ్ళటమే వాటికి తెలియాలి. పరుగున వెళ్ళటం అంటే తెలియదు, అంతే, దట్స్ ఆల్. కానీ చివరికి ఆయన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రెక్కల చాటు నుండే పిల్లలను రెక్కల మీదకి వచ్చేలా చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. రెక్కల మీదకి వచ్చిన తర్వాత వాటి రెక్కలతో ఎగిరేలాగా చేస్తాడు. ఆ తర్వాత ఆ గ్రద్దను, ఆ డేగను ఎదిరించే శక్తినిచ్చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. కొంతమంది పసి వయసులో పిల్లల్లాగే ఉండిపోతారు. ఎప్పుడు కూడా ఆ కోడి రెక్కల చాటుని పిల్లలు దాచినట్టుగా అలాగ దాయబడాలని ఆశపడతారు. ఒకవేళ వృద్ధాప్యం వస్తే, నా కంటి చూపు పోతే, నా చేతికి బలం పోతే, నోటికి మాట కూడా రాకపోతే, లేచి మోకరిల్లి నడవటానికి కూడా ఓపిక లేనటువంటి ఈ కాళ్ళలో సత్తువు పోతే, ఊపిరి తీసుకోవటానికి కూడా నా ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే, అప్పుడు ముసలివాడినైనా 80 సంవత్సరాల వాడినైనా చిన్న పసిపిల్లోళ్ళగా ఆయన రెక్కల చాటు నుండే ప్రయత్నం చేయటం సాధ్యమే. అది సబువే, అది న్యాయమే. దేవుడు కాపాడతాడు. దేవుని మనకి స్తోత్రం. కానీ పసిపిల్లగా ఉన్నప్పుడు రెక్కల చాటుకు వెళ్ళాలి. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా రెక్కల చాటుకు వెళ్ళి తప్పక నేను ఏమీ చేయలేను. కానీ మధ్య వయసులో ఈ పోరాటాలన్నీ నువ్వు చెయ్యాలి. ఆ పోరాటం చేసినప్పుడు నీ బలంతో కాదు, నేను ఇచ్చే బలంతో చేయాలి, ఆత్మబలంతో చేయాలి, సత్యబలంతో చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి ముద్ద, పిండి ముద్ద కొంచెం పులిపిండి వల్ల చెడిపోతుంది. పెద్ద అడవి 50 ఎకరాలు కాబట్టి 50 ఎకరాలకు తగినంత నిప్పు పెట్టాలని ఏం పోగేయాల్సిన పనే లేదు. ఎంత పెద్ద అరణ్యమైనా సరే అంత పెద్ద నిప్పు పట్టుకొస్తేనే కాలుతుంది అని అనుకోకండి. పెద్ద అడవిని కూడా చిన్న నిప్పు తగలబెట్టేస్తుంది. పెద్దవాడును కూడా చిన్న చుక్కని చక్కగా నడిపించేస్తుంది. అలాగే మనిషి శరీరంలో ఉన్న నాలుక ఆత్మీయతను పడగొట్టేస్తుంది, ఆత్మీయతను చెడగొట్టేస్తుంది, ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆపేస్తుంది. అంటే మనం చచ్చిపోము కానీ శక్తిని మనం పొందలేం. దేవుని దీవెనలు పొందుటలో అపజయం పొందుతుంటాం. దీవెనలు ఉంటాయి కానీ అవి మనకు అందనంతగా ఉంటాయని మనం అనుకుంటాం. కనుకనే ప్రభు అంటున్నారు, గొప్ప ప్రార్థన చేస్తున్నారు, గొప్ప భక్తి చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు, చాలా శ్రేష్టంగా భక్తి జీవితం జీవిస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆత్మీయతను బలహీనపరుస్తాయి ఇవి. మీ ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుస్తాయి. ప్రార్థన 3 గంటలు చేస్తారు, ఈ 2 మాటలు ఆ ప్రార్థన ప్రభావాన్ని బలహీనపరుస్తాయి. ఈ 2 మాటలు మీ ఆధ్యాత్మికత ఎదుగుదలను ఒక్కసారిగా మరలా క్రింది మెట్టుకు తీసుకొచ్చేస్తాయి. నాలో ఉంటారు మీరు, అందులో సందేహం లేదు. నాలో భద్రం చేయబడి ఉన్నారు మీరు, అందులో సందేహం లేదు. తండ్రైన దేవుడు నాలో మిమ్మల్ని జాగ్రత్త పెట్టేశాడు, అందులో సందేహం లేదు. కానీ పై మెట్లకు వెళ్ళాల్సినటువంటి మీరు చటాలను మరలా క్రింది మెట్లోకి వచ్చేస్తారు. ప్రయోజనం నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక నేటి దినాల్లో, ఈ చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేటువంటి సూచనలన్నీ జరిగిపోతున్న చివరి దినాల్లో నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తుడైనా యవనస్తురాలైనా, ప్రభునందు బిడ్డ, ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డ, ఎవరికి వారే విశ్వాసాన్ని కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ పులిపిండి తమలోనికి రాకుండా చూసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ వచ్చుంటే ఇంక నా పని అయిపోయినట్టేనా? లేదు. ఆ పులిపిడిని తీసేసే శక్తి యేసు వాక్యానికి ఉంది, యేసు నామానికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది, ఇంకా యేసు రక్తానికి ఉంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీరు పాపము చేసిన ఎడల, సహోదరులారా, ఒకవేళ మీరు పాపం చేసిన ఎడల, పాపం చేయకుండా ఉండాలి. మనలో పాపం ఉంటానికి వీల్లేదు. అసలు మనం పాపం చేయకూడదు. దేవుని చేత రక్షించబడిన వారు అసలు పాపం చేయరు. దేవుని సంబంధాలు అసలు పాపం చేయరు. ఒకవేళ మీరు పాపం చేసిన ఎడల మీ కొరకు విజ్ఞాపన చేసే యేసయ్య ఒక్కడున్నాడు. మీ అతిక్రమాన్ని ఒప్పుకోండి, ఆయన రక్తం మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ రక్తం అయితే పాపిని పవిత్రపరిచిందో అదే రక్తం ఒకవేళ ప్రభువుని ఎరిగిన తర్వాత జారిన వ్యక్తిని కూడా మరలా తిరిగి పవిత్రపరిచి దేవుని ముందు నిలబెడుతుంది. అందుకే 1 యోహాను పత్రిక చదువుకుంటాం, మన అతిక్రమాలు మనం ఒప్పుకొని ఎడల అనే ప్రక్కన మరొక మాట ఉంది.
ఆ మాట అన్ని సందర్భాల్లోనూ ఆయన వ్రాయించకపోయినా సామెతలోనూ మరొక చోట వ్రాయించాడు. ఆ తర్వాత నుంచి షార్ట్ కట్లోనే చెప్పేస్తాడు, ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే ఏంటి? నోటితో ఒప్పుకోవటం కదండి. ఒప్పుకోవడం అంటే ఏంటి? వినబడేలాగా ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే ఏంటి? ఏంటి అంటే అలా సామెతల గ్రంథంలోకి వెళ్ళినా, అలాగ అలా ధర్మశాస్త్రం విషయంలో మోషే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం విన్నా, భక్తుల జీవితాల్లో ఉన్న సన్నివేశాలు మనం చూసినా, అతిక్రమమును ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకోవటం ఈజ్ ఈక్వల్ టు విడిచిపెట్టుట. ఒప్పుకోవటం ఈజ్ ఈక్వల్ టు పశ్చాత్తాపంతో విడిచిపెట్టుట. దేవుని మనకి స్తోత్రం. కాదు, అతిక్రమను ఒప్పుకోవటం అంటే సరదాగా, వికిలిగా, నిర్లక్ష్యంగా సారీ లార్డ్, సారీ. ఇది వికిలితనం. వెక్కిరింత ఒప్పుకోవటంలో కూడా లెవెల్స్ ఉన్నాయండి. ఆరాధించడంలో కూడా లెవెల్స్ ఉన్నాయండి. ఉపవాసాల్లో కూడా లెవెల్స్ ఉన్నాయండి. పనికిమాలిన ఉపవాసాలు చేయకండి. అలాగెక్కడన్నాడండి యేసుప్రభు? పనికిమాలిన అనకపోయినా మరొక గ్రాంధిక పదంగా చూసుకుంటే, పండితులు వాడే పదం చూసుకుంటే, గ్రామంలో వాళ్ళేమో పనికిమాలిన అంటారు. అదే పట్టణాల్లో కొంచెం పాలిష్ లాంగ్వేజ్ వాడేవారు వ్యర్థము అంటారు. వ్యర్థము అన్న, పనికిమాలిన, నిష్ప్రయోజనమైన అన్న ఒకటే. ఈ ఉపవాసాలన్నీ కూడా వ్యర్థం. ఇలా చేస్తే ఉపవాసం వ్యర్థం, ఇలాగ ఆరాధన చేస్తే వ్యర్థం, ఇలాగున ప్రార్థన చేస్తే వ్యర్థం, ఇలాగున కానుకలు ఇస్తే వ్యర్థం అని యేసు ప్రభు డిక్లరేషన్ ఇచ్చేశాడు. వ్యర్థం కాదు అని నేను అలా చేశాను అనుకోండి, నేను దేవుని నమ్మినట్టు కాదు. దేవుని నమ్మానని చెప్పుకుంటూ తిరుగుబాటు చేసే గుంపు, దేవుని గుంపులోనే తిరగబడే గుంపు అండి. దేవుని చేత నడిపించబడే గుంపులోనే సణిగే గుంపు అండి. దేవుని చేత నడిపించబడే గుంపులోనే ఇలాగెందుకు నేను చేయాలి, అలా కూడా చేయొచ్చు అనేటటువంటి గుంపులు తయారవుతాయండి. లేదంటారా? నిజం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడైతే బాప్తిజాలు నీళ్ల గుండా వెళ్ళటం, నీళ్ళలోకి వెళ్ళటం, నీళ్ళ నుంచి బయటకు రావడం అనుకుంటున్నాం. దీనికి సంబంధించిన ప్లాను ఎప్పుడో మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రం తెరిచి నీళ్ల గుండా ఇజ్రాయేలు ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తులో నుంచి, అంటే పాపపు జీవితంలో నుంచి ఆ నీళ్ల గుండా, అంటే బాప్తిస్మానికి గుర్తని అపొస్తలుడైన పౌలు చక్కగా పోలుస్తాడు. ఆ దినాల్లో వాళ్ళు కూడా బాప్తిసానికి సదృశ్యంగా నీళ్ల గుండా, నీళ్లలో నుంచి బయటకు వచ్చారు. మీరు కూడా రక్షణ పొంది నీళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని సనుగుళ్ళతో నింపుకున్నారు. చాలా సందర్భాలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు కాదన్న వాటిని కావాలని కోరుకుని దేవుని ముందు రోదన చేశారు. పడిపోయారు, నశించిపోయారు. మనమైతే నశించిపోము, కానీ మన ఆత్మీయత పడిపోతుంది, మన ఆధ్యాత్మికత పడిపోతుంది. దేవుని పట్ల మనకున్న ఆకలి దప్పికలు చల్లారిపోతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వారు పడిపోయినట్టుగా మనం పడిపోకూడదు అని పౌలు అంటాడు సంఘంతో. వారు గొణిగినట్టుగా మనం గొనకూడదు. వారు తిరుగుబాటు చేసినట్టుగా తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళు నీళ్లలో నుంచి వచ్చారు. ఒక పాత్రలో నీరే, ఒక బండలో నుంచే నీళ్లు తాగారు. మనం కూడా ఒక పాత్రలో నుంచే ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. ఒక మన్నాయే తిన్నారు వాళ్ళు, మనం కూడా ఒక రొట్టె ప్రభు శరీరం తింటున్నాం. పోలిక సరిపోయింది. వాళ్ళు సనిగారు, మనం సనగకూడదు సంగమా. వాళ్ళు తిరుగుబాటు చేశారు, మనం తిరగబడకూడదు సంఘమా. వాళ్ళు అవిధేయత చూపించారు, అరణ్యంలోనే నశించిపోయారు. క్రొత్త తరము వెళ్ళింది పాలు తేలి ప్రవహించే దేశానికి. దేవుడు వీళ్ళను వదిలేశాడు. అక్కడ వదిలేయటానికి దేవుడు కనికరం లేనివాడా? వాగ్దానం తప్పినవాడా? నడిపిస్తానన్నవాడు మాట తప్పాడా? ఎందుకు వదిలేశాడు? ఎందుకు అక్కడే చచ్చిపోయేలా చేశాడు అనంటే, వాళ్ళ అవిధేయత వాళ్ళని చంపేసింది. వాళ్ళ సనుగుడి జీవితం వాళ్ళని ఆపేసింది. వాళ్ళ తిరుగుబాటు అలవాటు వాళ్ళను హద్దు దాటకుండా చేసేసింది. దేవుడే ఆపేశాడు, దేవుడే చంపేశాడు అనే తాత్పర్యం వచ్చే వచనాలు కనపడొచ్చేమో, కానీ దాని వెనకాల ఉన్న అర్థం నిజానికి దేవుడు వాళ్ళని చంపడం కాదు, వాళ్ళలో ఉన్న అవిధేయతకు ఆయన శిక్ష వేశాడు. వాళ్ళలో ఉన్న తిరుగుబాటుకు ఆయన శిక్ష వేశాడు. వాళ్ళు అయిపోయారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపానికి శిక్ష వేస్తాడా, పాపకి శిక్ష వేస్తాడా? కన్ఫ్యూజన్ ఏం కాదు. పాపికే శిక్షణ,
పాపికే శిక్ష. పాపికి శిక్ష అయితే మరి ప్రభు పాపం నుంచి పాపని విడిపించడానికి వచ్చాడు. అంటే దేవుడు దేనికి శిక్ష వేయాలని ఆశపడుతున్నాడు? పాపిలో పాపం ఉన్నది కనుక, పాపం ఉన్నందువల్ల ఆ పాపం అతని పాపిగా మార్చింది కనుక, పాపం అతనిలో లేకపోతే ఈ పాపి పరిశుద్ధుడిగా నిలబడగలడు కనుక ఈ పాపానికి శిక్ష ఎవరు భరిస్తారు? లోక పాపములన్నీ కూడా భుజం మీద వేసుకున్నాడు. లోకపు పాపులను వేసుకున్నాడా, పాపాన్ని వేసుకున్నాడు యేసు ప్రభు భుజం మీద? చెప్పండి. లోక పాపములన్నీ కూడా నిన్నటి ఈ రోజు ఈ తరమునకు అంతం వరకు పుట్టబోయేవారు చేసే పాపాల కోసం కూడా ఆయన చనిపోయాడు. అంటే ఆ పాపాలను కూడా దేవుడు యేసయ్య భుజం మీద పెట్టాడు. పాపాలను పెట్టాడా? పాపులను పెట్టాడా? పాపాన్ని పెట్టాడు. ఆ పాపానికి శిక్ష వేశాడు. దేవుని మనకి స్తోత్రం. తండ్రి ఆయనను నలగొట్టుట ఇష్టమైంది. తండ్రికి తన కుమారుని నలగొట్టుటకు ఇష్టమైంది. ఎందుకు నలగొట్టబడ్డాడు? అందరి పాపం ఆయన భుజం మీద ఉంది కనుక ఆ పాపము నిమిత్తం నలగొట్టాడు. పాపం వలన నలగొట్టాడు. ఆ పాపానికి వచ్చే నలుగుడు యేసయ్య స్వీకరించాడు. అందుకే మనకు ఆ నలుగుడు లేదు. అందుకే మనకు ఆ శిక్ష లేదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్దలు చెప్పిన సామెత ప్రభు జ్ఞాపకం చేస్తాడేమో. చిన్నతనం నుంచి విన్నామో, మధ్య మధ్యలో విన్నామేమో, సరదాగా విన్నామేమో, పాఠాల్లో పరీక్షల్లో వస్తుంది కనుక సమాధానం ఇవ్వాలి, మార్కులు పొందాలని ఆ సామెతలు బట్టి పట్టామేమో. కానీ చిన్న పామునైనా సరే చెప్పాలి. చిన్న పామునైనా సరే హాయ్ ఎక్కడ ఉన్నారా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న పామునైనా సరే, కొంచెం పులిపినైనా సరే ఉపవాసంతో జయించాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. పొద్దుట మాట అన్నాను, పెద్ద అదేం బూతు కాదు కదా. పొద్దుట మాట అన్నాను, అదేం పెద్ద నిష్ఠూరం కాదు కదా. పొద్దుట మాట అన్నాను, అది పెద్ద విని విధైపోవడానికి అవకాశం ఏముంది? కొంతమంది ఏదేదో అనేస్తుంటారు. ముఖం మీద అనేసేవారు కొంతమంది, వెనకాల అనేసేవారు కొంతమంది. వెనకాలన్న మాటను మరి కొంతమంది చక్కగా మోసుకుపోయి ఎవరికి చేతితో చెవుల్లో పడాలో వాళ్ళకి చెప్పే పరిచారకులు కొంతమంది. నిజానికి డేంజర్ అంతా కూడా ఈ క్యారియర్స్తోనే. చెప్పనా? నిజానికి ప్రమాదం అంతా కూడా ఈ మోసుకెళ్ళే వాళ్ళతోనే ప్రమాదం. ఇప్పుడు ప్లేగు వ్యాధి వచ్చిందట. ఎప్పుడో మొట్టమొదటిసారిగా ఇండియాలో, ఎక్కడొచ్చిందో తెలియదు, ప్లేగు వ్యాధి వచ్చింది. ఈ ప్లేగు వ్యాధిని తట్టుకోలేకపోతున్నారు. 100,000 శవాలు వీధుల్లోంచి పోతున్నాయి. సరైన మెడిసిన్ లేదు. బతికేవాళ్ళు బతుకుతున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వ్యాయామం చేసేటటువంటి బలవంతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పోతున్నారు, గుప్పునెగిరిపోతున్నారు. చివరికి కనిపెట్టారు ఈ ప్లేగ్ వ్యాధి ఎక్కడ మొదలైంది, ఏ జీవుల ద్వారా ఎక్కువ మొదలైందంటే ఎలకలు అన్నారంతే. వెంటనే ఎలకలు నిర్మూలన చేయండి అని మొదలు పెట్టేశారు. ఎలకను రానివ్వద్దు అని మొదలుపెట్టారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అని మొదలుపెట్టారు. కనుక ఎప్పుడైతే ఈ ప్లేగు వ్యాధిని, ఈ ఇన్ఫెక్షన్ మోసుకెళ్లే వాటిని మనం చంపేస్తామో, మనం ఆపేస్తామో, ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది. క్యారియర్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ది డిసీజ్. ఆ రోగమును మోసుకుపోయే వారి వల్లే లోకానికి చీడ. తెలుసా మీకు? చైనాలో పుట్టింది అదేదో వ్యాధి, అక్కడే తయారు చేశారు, అక్కడే పుట్టిందో. క్యారీ చేసేవాళ్ళు లేరనుకోండి, క్యారీ చేసే వాళ్ళల్లో అది ఉందనుకోండి, ఆ క్యారీ చేసేవాడు అక్కడే ఉండిపోయాడు అనుకోండి, అక్కడే ఉంటాడు, అక్కడే చచ్చిపోతాడు, అక్కడే వాడితో పాటు వ్యాధి చచ్చిపోతుంది. కానీ వాడు ఎప్పుడైతే దేశాలని తిరుగుతాడో అయిపోయింది. ఏమని చెప్పండి? నిజానికి ఆ వ్యాధి వెళ్ళలేదు. ఎవరో ఒక ఆధారం కావాలి వ్యాధి వెళ్ళటానికి. పురుగో, ఆకో, పండో, ఒక వ్యక్తో, ఒక ఉమ్మో, ఏదో గాలో, తుమ్మో ఏదో వెళ్ళాలి, గాల్లోకి వెళ్ళాలి. వెళితేనే మరొకరికి అది చేస్తుంది. కనుకనే మరలా చెప్తున్నాను, మాట ఎదురుగా మాట్లాడితే అప్పటికప్పుడు తేలిపోతుంది గొడవ, సారీలు, ఫర్గివ్నెస్లు అయిపోతాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత ఆ మాట మోసుకుపోయే వ్యక్తి ప్రమాదం. ఎందుకంటే ఈ మాట మోసుకుపోయే వ్యక్తి దేవుని బిడ్డ కాకపోతే ఎన్ని రంగులేసేస్తాడు దానికి. ఈ మాట మోసుకుపోయే వ్యక్తి దేవుని భయము లేనివాడైతే దానికి ఎన్ని కలిపేస్తాడో. ఈ మాటకు మోసుకుపోయే వ్యక్తి ఆ మాట మోసుకుపోయి ఎవరి గురించి అయితే అది చెప్పబడిందో అది చెప్పుట ద్వారా వాడు ఆనందిస్తాం కాదు, వాడు ఏడుస్తాడు. అంటే మాట మోసుకుపోయేవాడి యొక్క విషయం ఏంటట? అవతల వాడు ఏడవాలి. ఈ మాట విన్న తర్వాత ఆ వ్యక్తి విలవిల్లాడిపోవాలి.
దీనికి కాస్త కోటింగ్ వేసి 4 మాటలు కలిపి చెప్పాను అనుకో, ఇంకేముంది, వాడు చచ్చిపోయినంత పని అయిపోతుంది. నిజానికి మాట్లాడిన వాడు తొందరతోనో అపార్థంతోనో చట్టాలనో ఒక ఉద్దేశంతో మాట అనేశాడు. కానీ అన్న వ్యక్తి ఆ తర్వాత ఇక్కడ అరేరే అనుకున్నాడు. కానీ ఆ మాటకు పదును పెట్టినవాడు ప్రమాదం, ఆ మాటకు విషం పోసినవాడు ప్రమాదం. కోడి కత్తి అంటారు కదా, దేవునికి స్తోత్రం. కత్తి ప్రమాదమే, కత్తి పదును ప్రమాదమే. కానీ ఆ కత్తిని ఉపయోగించేటప్పుడు దాన్ని కొంచెం పసరు పూసాడు అనుకోండి, కత్తిపోటు అయితే 6 రోజులు చచ్చిపోతాడు, పసరైతే 2 నిమిషాలు 2 సెకండ్లు పోతాడు వాడు. అందుకంటే ఈ క్యారియర్స్ కలిపి చెప్పే వాళ్ళందరూ కూడా విషపు పూత పూసేవారు. నేను అంటున్నాను ఈ మధ్యాహ్నము, దయచేసి మీరు నేను మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయతలో ఎదగాలంటే, మనం ఆత్మశక్తితో ముందుకు సాగాలంటే, దేవుని పోలిక మనలో రావాలంటే, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్స్ విచ్ వీఆర్ అటరింగ్. మనం మాట్లాడే మాటల విషయంలో చాలా 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 నిదానించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయంలో సంఘం కట్టుబాటు లేకుండా ఉంటుంది, ఈ విషయంలో సంఘ బిడ్డలు కట్టుబాటు లేకుండా ఉంటారు, ఈ విషయంలో కాపర్లు కూడా కట్టుబాటు లేకుండా ఉంటారు, ఈ విషయంలో అపొస్తలులు కూడా కట్టుబాటు లేకుండా ఉంటారు. ఎందుకంటే ప్రభువులో ఉన్నాం కనుక మాకు కట్టుబాట్లు లేవు, మాకు నియమాలు లేవు, మాకు నిబంధనలు లేవు. యేసు మాకు స్వేచ్ఛనిచ్చేశాడు. వీఆర్ ఫ్రీ ఇన్ జీసస్. ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అన్నట్టుగా కాదు. ఎవరు చెప్పారు? నోటుకొచ్చినట్టు మాట్లాడవచ్చు, ఎవరు చెప్పారు? ద్వేషించవచ్చు, ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కావాలి కానీ ప్రభు బోధొద్దు. ప్రభులో ఉంటాం కానీ ప్రభు బోధలో ఉండం. ప్రభు సత్యమని నమ్మేము కానీ ఆ సత్యాన్ని మనలోకి తీసుకోము. వాట్ ఈస్ ద యూజ్? అందుకే ప్రభు అంటాడు, దేవుని ఎరుగున్నామని చెప్పుకుంటూ ఎరుగున వారిగా మీరు ఉండొద్దు, ఎరిగిన వారిగా మీరు ఉండాలి. దేవునితో సంబంధం కలిగిన వారిగా మీరు ఉండాలి, దేవుని పిల్లలుగా మీరు ఉండాలి. ఉండే ప్రయత్నం మీరు చేయాలి. ఆ ప్రయత్నం మీకు శక్తికి మించినదైతే పరిశుద్ధాత్మ మీ చేయి పట్టుకుని ఆ శక్తి మీకు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వభావం మారిపోతుందండి, భయం పోతుందండి, పిరుగుతనం పోతుందండి. ఏ మాట మాట్లాడటానికి మనం విలవిల్లాడి గదగడ వణుకుపోయామో అదే మాట 10 మందిలో నిలబడి ధైర్యంగా చెప్పగలం. ఆత్మశక్తిని మనం పొందుకున్నప్పుడు. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసులాగా ఉన్నాడు. యేసయ్య కూడా పేతురుకి ఎన్నో క్రొత్త అద్భుతమైన అనుభవాలు పేతురుకే ఇచ్చాడు. ఆ పేతురే యేసుకి నాకు సంబంధం లేదన్నాడు. యేసు ప్రభు కూడా ప్రేమతో మళ్ళా వచ్చాడు, మళ్ళా పేతురుని లైన్లో పెట్టాడు. నన్ను ప్రేమించడం చేత చేసుకో అన్నాడు. ఆ తర్వాత ఏ సైనికులకైతే భయపడ్డాడో, ఏ చట్టాలకైతే భయపడ్డాడో, ఏ అధికారాలకైతే భయపడ్డాడు, బ్రతికితే చాలు బలుసాకైనా తినొచ్చు, యేసు ప్రభు నాకు తెలుసంటే ఆయనతో పాటు నన్ను కూడా ఇలా చిత్రవధ చేసేస్తానని భయంతో, బ్రతకాలని ఆశతో నోరు మూసేసుకున్నాడు. కాదు, తాను చెప్పించేసుకున్నాడు. ఏది మాట్లాడకూడదు అది మాట్లాడేశాడు. తాను ఒట్టు పెట్టుకోవడం అంటే చెప్పండి, చెప్పించుకున్నాడు. నేను పాడైపోవాలి, నా పిల్లలు పాడైపోవాలి, నాకున్నదంతా పోవాలి, ఆయనకి నాకు సంబంధం లేదు అన్నంత ఒట్టు పెట్టుకున్నాడేమో. అయినా యేసు వదిలిపెట్టలేదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇంత పిరికొడవైతే ఏంటి? పిరికోళ్ళ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పేతురు అంటూ, నువ్వు నన్ను ద్వేషించడం కాదు, నీతో నాకు పని లేదు, 24 గంటలు టైం ఇచ్చాను, 1 నెల టైం ఇచ్చాను, బుద్ధి సరి చేసుకో, 3 నెలలు టైం ఇచ్చాను, విశ్వాసాన్ని కాపాడుకో. ఆ తర్వాత కూడా అదే లెవెల్లో నువ్వు ఉంటే కుదరదు అబ్బాయి, నేను విడిచిపెట్టాల్సి వస్తుందని పాఠమేమి చెప్పలేదండి. నా గొర్రెలు మేపు, నా గొర్రె పిల్ల మేపు, నా గొర్రె పిల్లను కాయి అంటూ ఈ పిరికితనం నీకు పోవాలి, ఈ భయం నీకు పోవాలి, ఒక తెగింపు నీలోకి రావాలి. అన్నీ బాగున్నప్పుడు యేసున దేవుడు అంటున్నావు. మరణం నీ మీదకి వచ్చేటప్పుడు ఆయనకి నాకు సంబంధం లేదన్నట్టుగా బ్రతుకుతున్నావు. పాపం చేసేటప్పుడు ఆయనకి నాకు సంబంధం లేదన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. ప్రభువు యొక్క వాక్యాన్ని వింటూ మందిరానికి వచ్చినప్పుడు అయ్యో నేను పరిశుద్ధుని అంటూ నువ్వు బ్రతుకుతున్నావు. ఈ 2 ఆటల 2 రూపాల బ్రతుకు నువ్వు పోవాలంటే నీలోనికి పరిశుద్ధాత్మ రావాలి, నీలోనికి నా శక్తి రావాలి, నీ మీదకి నా బలం రావాలి, నీలోనికి నా ప్రభావం రావాలి. అది పొందే వరకు నువ్వు ప్రార్థన చేయి.
ఎప్పుడైతే పేతురు శిష్యులు అందరూ మేడగదిలో కూర్చుని ఆత్మశక్తి కోసం ఆత్మ కోసం ప్రార్థించారో, వాగ్దానం చెప్పను అన్నట్టుగానే దేవుడు ఆత్మను కుమ్మరించాడు. ఒక్కొక్కరి తల మీద ఒక్కొక్క అగ్ని 4 విభజించబడినట్టుగా వారి మీదకి, వారి లోనికి పరిశుద్ధాత్మ వచ్చేసాడు. వారి మీదకి వచ్చాడు, వారి నాలుక మాట్లాడుతుంది. వారి మీదకి వచ్చాడు, వారి పెదవులు మాట్లాడుతున్నాయి. వారి మీదకి వచ్చాడు, వారి స్వరం మాట్లాడుతూ ఉంది. మీదకి వస్తే మాట్లాడటం కాదండి, లోపలికి వస్తేనే మాట్లాడగలడు ఆయన. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించే కొలది వారు భాషలతో మాట్లాడసాగిరి. బ్రాకెట్లో దేవునిని భాషలతో, అన్య భాషలతో స్తుతించసాగిరి. దేవునామానికి స్తోత్రం. అదే మేడగది, అదే కిటికీ తలుపులు వేసేసుకున్నారు, అదే గది తలుపులేసేసుకున్నారు. సైనికులంతా కింద ఉన్నారు, చుట్టూ ప్రజలంతా ఉన్నారు. యేసు ప్రభువుని చెప్పడానికి భయపడిపోతున్నారు. యేసు సంబంధించిన ఇక్కడ ఉన్నారు, ఏసేయండ్రా వీళ్ళందరినీ అనటానికి కూడా జనం చాలా మంది ఉన్నారేమో అక్కడక్కడ వీధుల్లో, కనుక భయపడిపోతూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ పొందాలట, మన శక్తి పొందుతామంట అని యేసు ప్రభువు చెప్పాడు కనుక ఆ పరిశుద్ధాత్మ పొందాలని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత కింద నుంచి బజార్లో ఏదో అలికిడి వినిపిస్తూ ఉంది. వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు. పేతురు కూడా భాషలతో మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తున్నాడు. కింద ఏదో గలిబిలిగా మాట్లాడుకుంటున్నారు. ఆ మేడ దగ్గరికి వచ్చేసి వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి చూస్తూ, తెల్లారిందా తాగటానికి, తెల్లారిందా తాగుబోతులు అవ్వటానికి, ఇగో యేసుప్రభు శిష్యులు ఆయన అలా పోయాడు, వీళ్ళు ఇలాగ అయిపోయారు అని ఏమేమో మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే వింతగా ఉంది, వీళ్ళు హెబ్రీలు కదా, మన సమరీలో మా భాష మాట్లాడుతున్నారేంటి, రోమా భాష మాట్లాడుతున్నారేంటి, గ్రీకు భాష మాట్లాడుతున్నారేంటి, వీళ్ళు మన దేశంలో పుట్టలేదు కదా అని యాత్రకు వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. పేతురు చెవిలో పడింది. దేవునామానికి స్తోత్రం. పేతురు చెవిలో పడింది ఆ గలిబిలి, ఆ కోలాటము, కేకలు. వెంటనే బహుశా పేతురు కిటికీ తలుపు చూశాడేమో, ఆ గది తలుపు తెరిచి మేడ మీద ఉన్నారు కదా, తెరిచి ఆ మాటలు విన్నాడేమో. రోషం వచ్చేసిందండి. దేవునామానికి స్తోత్రం. అయ్యో వచ్చేసారా, ఇంకాసేపట్లో మేడెక్కేస్తారు, ఇంకా మనల్ని ఈ గదిలో పెట్టి కుమ్మేస్తారు అనుకోలేదట. తలుపులు తీసాడట, చక్క మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడట, ప్రజల మధ్య నిలబడ్డాడట. ఒకప్పుడు నేను ఎవరినైతే ఎరుగనని అన్నానో ఆ యేసు నేను ఎరుగుదును అన్నాడంట ఆయన. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం జరిగింది పేతురుకి? ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందా రోషం? ఎక్కడి నుంచి వచ్చిన తెగింపు? అంతకుముందు మరణమవ్వకూడదు, బ్రతికితే చాలనుకున్నాడు. ఇప్పుడు యేసు కోసం చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఇలాంటి రోషం, ఇలాంటి శక్తి, ఇలాంటి తెగింపు నీకు నాకు ఉండాలట. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి, లేకపోతే పిరికితనపు ఆత్మ నిన్ను శోధిస్తుంది, చావు దగ్గర తీసుకుపోతుంది, కుటుంబంలో శాంతిని ఉండనివ్వదు, పిల్లల్లో శాంతిని ఉండనివ్వదు, వైవాహిక జీవితాన్ని శాంతిగా ఉండనివ్వదు, ఏది కూడా ఆదాయాన్ని పొందనివ్వదు, మనసు పని మీద ధ్యాసను ఉంచదు. ఎందుకు వచ్చిన బ్రతుకురా దేవుడా అంటూ దేవుడిని పిలుస్తూ కూడా ఏడ్చేలాగా చేస్తుంది ఈ పిరికితనం. వాక్యం ఉంది కదా, దేవుడు మనకు పిరికితనపు ఆత్మనివ్వలేదు, పిరుకోళ్ళగా ఉంచేసే ఆత్మను మనకి ఇవ్వలేదు. శక్తి కలిగిన ఆత్మ, దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ, దేవుని ప్రేమలో పెంచుతూ, దేవుని ప్రేమను ప్రకటించేలాగా చేసే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యేసులో ఉన్న వాళ్ళు పిరుకోరుగా ఉండకూడదు, ఉండరు. యేసు ఎవరిలో ఉన్నాడో వాళ్ళు పీరుకోళ్ళగా ఉండకూడదు, ఉండరు. అంటే యేసు లేడా నాలో అని కంగారు పడకండి. యేసు ఉన్నాడు, కానీ లోపలుండి నువ్వు పిరుకోడుగా ఉంటే ఎలాగా, నువ్వు పిరికిదానిగా ఉంటే ఎలాగా అంటుంటాడు లోపల నుంచి. నువ్వు పిరుకోడిగా ఉంటే ఎలాగా, పిరికిదానిగా ఉంటే ఎలాగా, నా కోసం సాక్షిగా ఎలా నిలబడగలవు, కష్టాలు ఎలా ఎదుర్కోగలవు, అపాధిని ఎలా జయించగలవు, శ్రమను ఎలా జయించగలవు, నీ శరీర కోరికలను ఎలా జరిగించగలవు. నేను ఉండలేను, నేను బ్రతకలేను, నేను సంపాదించలేను, నేను పోషించలేను, నేను ఏం చేయలేను. ఓ దేవుని బిడ్డ, అలాంటి చేతకాని మాటలు మాట్లాడటం మానుకో. ఈరోజు నీ నాలుకకు, నీ పెదాలకు, నీ గుండెకు, నీ సమస్తానికి కూడా శక్తిగా నిలిచి నేనున్నాను, భయపడకని చెప్పిన వాడు నీ చేయి పట్టుకుని ఉండగా, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు భయమేస్తా ఉంది అని నువ్వు ఉంటున్నావంటే నీ పక్కన ఆయన ఉన్నాడంటావు, ఉన్నాడన్నట్టుగా పాడతావు, ఉన్నాడన్నట్టుగా ప్రార్థిస్తావు. కానీ మాట చూస్తే ఆయన నాతో లేడు, నాలో లేడు, నా ఒక్కడికి ఎలా సాధ్యమంటావు. ఈ 2 జీవితాలు నువ్వు కట్టిపెట్టాలి. నిజంగా నీలో రోషం ఉంటే, నిజంగా నీలో శక్తి ఉంటే, నిజంగా నీలో నేను ధైర్యంగా బ్రతకాలని ఆవేశం, ఆశ భగ్గున మండుతుంటే, ఈరోజు లేచి నువ్వు యేసయ్య చేపట్టుకోవాలి.
దేవుని మనకి స్తోత్రం. నన్ను చేయవయ్యా, నన్ను ఇలా చేయవయ్యా, నేను ఇలాగ ఉంటున్నానయ్యా, నన్ను ఇలా చేయవయ్యా, నీకు ఇలా కావాలయ్యా. దేవుడు అంటాడు చాలా సందర్భాల్లో చేతగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాయినా తాను చెయ్యందించిన స్థలాలు ఉన్నాయి. చేతకాని వాళ్ళ దగ్గరికి, తన దగ్గరికి రాలేని వాళ్ళ దగ్గరికి ఆయనే వెళ్ళి కార్యాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని పిల్లలమైన తర్వాత మనము ఆయనను అడగటం కాదు, ఆయన చెప్పినట్లు చెయ్యాలి. చేస్తే మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది మనలో నుంచి పుట్టుకొచ్చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇది చేత కావట్లేదు, చెయ్యి, నాకు ఇవ్వు, చెయ్యి, నేను ఎలాగ ఉండాలి, నన్ను ఇలా చెయ్యి, నన్ను ఎలాగుంచు, ఇలా చెయ్యి. దేవుడు అంటాడు, ఒకప్పుడు ప్రభువులో లేనప్పుడు ఈ మాటలు అన్నావు, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక న్యాయం ఉంది. నువ్వు చేయలేవు కాబట్టి, నీలో పాపం ఉంది కాబట్టి నేను వచ్చి నేను విడిపించాను. ఇప్పుడు నా బిడ్డవయ్యావు గనక, నువ్వు నా సొత్తు అయ్యావు గనక, నాలో నీవు ఉన్నావు గనక, నీలో నేను ఉన్నాను గనక ఇప్పుడు చెయ్యి 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 అంటాం కాదు, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే ఏదైతే నీకు చేత కాటలేదో చేతనని శక్తి నీలో నుంచే పుట్టుకొస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆ పుట్టుకొచ్చే జీవజల నది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు యేసుప్రభు సమాజ మందిరంలో నిలబడ్డాడట. అది రోజు విశ్రాంతి దినమట. అక్కడ చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఉన్నారట. యేసుప్రభుకి ఈ దినము ఆ దినమని లేదు, ఈ రోజు ఆ రోజు అని లేదు, పగలు రాత్రి సాయంకాలం అని లేదు. భోజనానికి వెళ్ళాడా, బోధ చేయడం సమాజ మందిరానికి వచ్చాడా, అరణ్యంలో ఉన్నాడా, కొండకి కూర్చున్నాడా, పడవలో కూర్చున్నాడా, ఎక్కడికి వెళ్ళినా బోధే, ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలే, ఎక్కడికి వెళ్ళినా విడుదలే, ఎక్కడికి వెళ్ళినా సంతోషమే. ఈయన అలవాటేది. ఈరోజు సమాజ మందిరంకి వచ్చాడు. ఒరే తమ్ముడు, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఎవరు ఏం చేయకూడదు కదా, ఖచ్చితంగా ఏదో చేస్తాడు, ఈయనేదో చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, మనం చూద్దాం, పట్టుకుందాం అని చూస్తుంటే ఆ మధ్యలో ఉన్నాడు ఒక వాడు, యవ్వనస్తుడు, వయసు ఏదో తెలియదు కానీ ఓచ కుడి చేయగలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? ఓచ కుడి చేయగలిగి ఉన్నాడు. ఆ చేతిని పైకెత్తే శక్తి, ఆ కెపాసిటీ ఆ సెన్సార్కి లేదు. అక్కడ ట్రాన్సిస్టర్ పనిచేయట్లేదు అనుకోండి కాసేపు, అక్కడ ఫీజు కొట్టేసింది అనుకోండి కాసేపు, అటువైపు నరాలు మెదడులో చచ్చుబడిపోయి అనుకోండి కాసేపు, పోలియో చెయ్యి అనుకోండి కాసేపు. ఓచ కుడి చెయ్యి అంటే ఓచ మాదిరిగా ఉంది, చెయ్యి అని పేరు మట్టుకుంది. యేసు చూశాడు, దగ్గరికి రమ్మనలేదు, ఈయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయనకి కుడి చెయ్యి లేపడం చేత కాదు, చెయ్యి చేత కావట్లేదు అని మనసులో అనుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు నన్ను బాగు చేస్తే బాగుంటుంది అనుకుని వచ్చాడు. ప్రభు అక్కడ మీటింగ్కి వచ్చాడు తెలుసుకుని వచ్చాడు. ఏమో ఏదైతే కానివ్వండి, వచ్చాడు, మందిరంలో ఉన్నాడు. యేసు అతన్ని చూశాడు, లేచి నిలబడమన్నాడు. లేచి నిలబడ్డాడు. అందరూ చూస్తున్నారు. స్వస్థత చేయబోతున్నాడు. యేసే పట్టుకుందాం, ధర్మశాస్త్రం వ్యతిరేకం, విశ్రాంతి నన్ను ఏం చేయకూడదు అంటూ మళ్ళీ వీళ్ళు రెడీ అయిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. వెంటనే యేసు అతని వైపు చూశారు, ఓచకూడి చెవి చూశాడు. చూసి ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి, ఒకళ్ళిద్దరు త్వరగా చెప్పాలి. ఏమన్నాడు? నీ బాగుని చేపాయికి లేపమన్నాడా, బాగులేని చేపాయికి లేపమన్నాడా? చెప్పాలి. బాగులేని చేపాయికి లేపమన్నాడా, బాగుని చేపాయికి లేపమన్నాడా? బాగలేని చేపాయికి లేపమంటే యేసుప్రభు మరి ఎంత అన్యాయస్తుడు చెప్పండి. బాగా లేదని నాకు తెలుసు, నాకు ఆ శక్తి లేదని తెలుసు, నా విషయంలో పిరికితనం అని తెలుసు, బలహీనత అని తెలుసు, బాగలేనని తెలుసు, ఆ చెయ్యి పైకి లేమంటాడేంటి? అది లేకనే కదా చెయ్యి కింద పడుంది, ఈ పిరిగితనం వల్లే కదా నేను ఇలా పడున్నాను. ఆయన చెయ్యాలి కదా ఏదైనా, నన్ను చేయమంటాడేంటి అని అనుకోవాలి కదా పిల్లోడు, ఆ యవ్వనస్తుడు. అదేంటో కానీ యేసు మాట్లాడాడు, ఆయన నమ్మాడు. నమ్మి, నేను అంటాను, లేని నమ్మకం వచ్చిందని కాదు, ఆ యేసు మాట అతని ఆత్మలోకి వెళ్ళిపోయింది. అతడు నమ్మేశాడు. అతడు నమ్మిన నమ్మకం ఎలా పనిచేసిందంటే బ్యాటరీ రీఛార్జ్ చేసినట్టు అయిపోయింది. ఏ చెయ్యి అయితే పైకి లేత్తమన్నాడో అది చెయ్యిను పైకి లేపటానికి ట్రై చేశాడు. కొంచెం లేచింది, ట్రై చేశాడు, లేచింది, ట్రై చేశాడు, లేచింది. కుడి చేయి పైకి ఎత్తాడు, యేసు చేతిని లేపాడు. నిజానికి అతడు లేపాడు చేతిని, కానీ యేసు బలం అతన్ని లేపింది. యేసు బలం ఎలాగ అతను లేపింది? యేసు మాట అతనిలోకి వెళ్ళింది. ఆ మాటను ఆధారం చేసుకుని అతడు చేశాడు, అతడు ప్రయత్నం చేశాడు, అతడు ప్రాక్టీస్ చేశాడు. వెంటనే చేసే కొలది బలం వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాలో ఇది తీసే, నాకు ఇది లేకుండా చేసే, దీనివల్ల నీళ్ళు ఎదగలేకపోతున్నాను,
రోతలు ఉంటాను, నన్ను తప్పించు నన్ను తప్పించు అని తప్పించాడు. దేవుడు అంటాడు రోతలు కూర్చొని తప్పించడు కాదు, రోతల నుంచి నువ్వు బయటకు వచ్చే మనసు నీకుంటే నువ్వు బయటికి రా ముందు. దేవుని మనకి స్తోత్రం. బయటకు వచ్చే ప్రయత్నం రోషంగా నువ్వు చేస్తే పశ్చాత్తాపంతో వెంటనే నీవు ఆ శక్తిని పొందుకుంటావు, ఆ బయటకు వచ్చే శక్తిని పొందుకుంటావు. దేవుని మనకి స్తోత్రం. ఒక్క ప్రయత్నం, ఒక అడుగు వేసి నువ్వు ప్రారంభిస్తే 100 అడుగులు నీ చేత వేయిస్తానంటాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. కనుక ఇదేదో కిటుకు, ఇదేదో స్తోత్రం అనుకోకండి. ప్రభు అనేక మంది భక్తులకు, దైవజనులకు నేర్పించిన మాట, నేను విన్న మాట, నేను నా జీవితంలో కూడా అనుసరించినటువంటి మాట. ఇది తీసే నేను ఎలాగుంటున్నాను, ఇది తీసే నేను ఎలాగుంటున్నాను, నాలో నుంచి ఇది తీసే అంటే పాపాన్నైతే తీసేస్తాడు, చెడును మాత్రం తీసేసుకోమంటాడు. ఎందుకంటే పాపం నుంచి నేను విడిపించబడ్డాను, దేవుని బిడ్డనై ఉన్నాను. చెడును తీసేయడం అంటే వెంటనే అది మానుకోమంటాడు, మానటం ప్రారంభించమంటాడు, ఆ మానే ప్రయత్నం ప్రారంభించమంటాడు. వెంటనే దేవుడు శక్తినిస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తీసేయమంటాం, నన్ను ఇలా మార్చేయమంటాం తప్పని నేను అనను, కానీ అసలు నిజంగా మనసు నీకుందా, నిజంగా ఆశ నీకుందా, నిజంగా అదొక తపనగా నీలో ఉంటే వెంటనే దేవుడి కార్యం ప్రారంభిస్తాడు. తీసే అంటున్నాను కానీ ఆ రోత అంటే నాకు ఎంత ఇష్టమో. వద్దు వద్దు అంటున్నాను కానీ చెవి కోసుకుంటాను ఆ మాటలు వినటానికి. వద్దు వద్దు అనుకుంటాను కానీ అక్కడే ఉంటాను కావాలని. దేవుడు అంటున్నాడు, నీ మాటేమో వద్దంటావు, నీ వైఖరేమో కావాలంటావు ఉంది, నీ ప్రార్థనేమో వద్దు అంటావు, నీ వైఖరంతా కూడా కావాలనుకుంటూ పరిగెడతావు. ఎలా సాధ్యం, ఎలా సాధ్యం? దేవుని మనకి స్తోత్రం కలుగునుగా.